sir. Thank you so much, sir, for coming again in our midst. It's a great blessing for us to have you again in our midst with your wonderful, good puppy dog, and we really blessed. Yes, sir. We also giving thanks to you for coming again every Tuesday and every Friday, and coming among us and sharing the God's word and encouraging us with the God's word. Sir, please, we are giving this time to share the God's word, and please take this time and share the God's word, sir. That is Pepsi. మరి అయ్యగారు యొక్క కుక్క పేరు పెప్స్ అంటండి దాని పేరు. ఎస్ సార్, నైస్ డాగ్ సార్. He he just went and had his toenails clipped. ఎస్. మరి అయ్యగారిని అది చాలా ఒక ఎప్పుడు కూడా చెయ్యి విడిచిపెట్టకుండా ఎప్పుడు కూడానే ఉంటుందండి. ఆమేన్. So he had to come get Daddy to love on him for a minute. మరి అందుకనే నేను ఏదో పనిలో ఉన్నాను అయినా కూడా నన్ను దానికి తెలియదు నేను పనిలో ఉన్నానని అది వచ్చి నన్ను డాడీ దగ్గరికి వెళ్దామని వచ్చేసి నా దగ్గర కూర్చుంటుంది. ఎస్. Yeah, I keep looking at my two dogs. మరి అయ్యగారికి రెండు ఆ యొక్క ఆయన చాలా ఇష్టమైనటువంటి కుక్కలు రెండు ఉన్నాయండి. And they are as much a part of my family as I am to my wife. మరి ఆ యొక్క ఆయన భార్య ఆయన పిల్లలు ఆయన కుటుంబం కంటే ఆ రెండు ఎంతో ఆయనకి ఇష్టం శ్రేష్టమైనటువంటి. I want the kind of love for my God that these two dogs have for me. మరి ఆ దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో, నన్ను ఎంతగా ఆయన ఆదరిస్తా, నన్ను ఎంతగా కనిపెట్టుకుంటా ఉంటాడో, అదేవిధంగా ఈ భూమి మీద నా కుటుంబం కంటే నా భార్య కంటే ఎక్కువగా నా కుక్కలు నన్ను చూసుకుంటూ ఉంటాయి, నన్ను అజగట్టుకుంటూ ఉంటాయి. It is just unconditional love. Daddy, pet me, love me. Where have you been? మరి ఆ యొక్క చాలా వాటి యొక్క ప్రేమను నేను వర్ణించలేను. మరి ఆ యొక్క పెంచుకునేటువంటి ఆ జంతువులకు ఎంతో విశ్వాసం, ఎంతో ప్రేమ, ఎంతో మరి ఆ యొక్క ప్రేమను నేను ఆ యొక్క మాటల్లో వర్ణించలేనంత ప్రేమ అవి నాకు అందిస్తూ ఉంటాయి. I want to love God the same way. మరి ఆ యొక్క కుక్కలు మరి నన్ను ఎలాగైతే ప్రేమిస్తున్నావో అదే విధంగా నేను కూడా దేవుణ్ణి ఏ విధమైనటువంటి కల్మషం లేని ప్రేమతో నేను దేవుణ్ణి ప్రేమించాలి, ఆయన్ని సేవించాలి అని నేను ఇష్టపడతా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ. Amen. Hallelujah. What I was thinking this week as we study the scriptures every Tuesday and Friday, and I feel so inadequate to do what I'm doing. మరి ఈ విధంగా మరి ఈ యొక్క మీకు వాక్యం తెలియజేసేటప్పుడు మంగళవారము ఆ యొక్క నార్త్ ఇండియా వారితో, మరి అలాగే శుక్రవారము మరి సౌత్ ఇండియా వారితో మరి ఈ విధంగా వాక్యం పంచుకున్నటువంటి సమయంలో నేను కూడా వాక్యంలో నుంచి అనేక విషయాలు నేర్చుకుంటా ఉన్నాను. నేను కూడా ఇది ఆ యొక్క నాకు దేవుడు ఇచ్చినటువంటి అవకాశంగా నేను దేవునికి ఎంతగానో స్తుతులు తెలియజేస్తా ఉన్నాను. And my prayer keeps being, Father, let the Holy Spirit touch your hearts with what He wants to say. మరి ఆ యొక్క నేను ఎప్పుడు చేసేటువంటి ప్రార్థన ఏంటంటే, మరి పరిశుద్ధాత్మ దేవ, మరి తండ్రి అయిన దేవ, మరి వాక్యము మరి ప్రకటిస్తున్నటువంటి నాతో, మరి వింటున్నటువంటి నీ బిడ్డలైన భారతదేశంలో ఉన్నటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి బిడ్డలందరితో మీరే మరి నీ వాక్యాన్ని మాట్లాడండి అని నేను ప్రభువుకి ప్రార్థన చేస్తూ ఉంటాను. When we look back at the church 2,000 years ago, మరి ఈరోజు మరి ఆ యొక్క మనం ఆ యొక్క ఆలోచిద్దాం. మరి 2000 సంవత్సరాల క్రితము ప్రారంభించబడినటువంటి సంఘం గురించినటువంటి విషయాలు అది ఎలా ఉండేది అనేటువంటి విషయాలు మనం ఆలోచిద్దాం. The printed word was not there. మరి అక్కడ మరి ఈ విధంగా మన చేతుల్లో ఉన్నటువంటి విధంగా ఆ యొక్క ప్రింట్ చేయబడినటువంటి పుస్తకం రూపంలో బైబిల్ వాక్యం వారి చేతుల్లో లేదండి. In the Old Testament, they didn't write the history till 3,000 years after leaving the Garden of Eden.
మరి ఈ విధంగా మరి ఎంతో కాలము మరి 3000 సంవత్సరాలకి పైగా మరి ఆ యొక్క మానవ సృష్టి సృజించబడినప్పటికీ కూడా మరి ఏ విధమైనటువంటి గ్రంథాలు వారికి ఇవ్వబడలేదు. కేవలము ఆ యొక్క మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం మాత్రమే వారికి ఇవ్వబడింది. Everything was spoken words. They told the stories over and over and over. మరి అవి ఎలా ఉండేదంటే మరి ఆ యొక్క ఎవరైనా ఆ యొక్క వ్యక్తులు మరి ఆ యొక్క ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారు ఎవరైనా తండ్రి కానీ తల్లి కానీ మరి లేదంటే ఎవరైనా గ్రామంలో ఆ యొక్క జ్ఞానం ఎక్కువగా ఉన్నటువంటి వారు దేవుని వాక్యాన్ని విని వారు ఇతరులకు వారు తెలియజేస్తా దేవుని గొప్పతనాన్ని వారి పిల్లలకు అలా తెలియజేస్తా రావడం ద్వారా మాత్రమే వారు తెలుసుకునేటువంటి వారు. They didn't have the written word at home like we do. మరి మన ఇంట్లో మరి ఈ రోజు మరి ఇలాంటి బైబిల్ గ్రంథాలు అనేకము మరి కొన్ని పదుల సంఖ్యలో మరి ఆ యొక్క మనం కలిగి ఉన్నాం. అయితే వారు మరి ఆ సమయంలో ఇటువంటి దేవుని వాక్యము వారు ఇళ్లల్లో వారు కలిగి ఉండేటువంటి వారు కాదు. And so the general population would go to the temple to be taught by the Pharisees and the Sadducees. మరి అయితే సామాన్యమైనటువంటి ప్రజలు మరి వారికి దేవుని గురించినటువంటి అభిలాష కలిగి ఉండడం కారణం చేత వారు ఆ పరిసయ్యుల దగ్గరికి దేవాలయంలో ఉన్న శాస్త్రుల దగ్గరికి యాజకుల దగ్గరికి వెళ్ళి ఆ దేవుని వాక్యాన్ని వారు నేర్చుకుంటూ ఉండేటువంటి వారు. And so when Jesus came, they only had the word at the temple. మరి అయితే ఆ యొక్క యేసుక్రీస్తు మరి లోకంలోనికి వచ్చినప్పుడు ఆ సమయంలో కూడా కేవలము ఆ యొక్క దేవాలయంలో ఆ యొక్క దేవుని మందిరంలో మాత్రమే యాజకులు పరిసయ్యులు శాస్త్రులు మరి వీరు మాత్రమే ఆ యొక్క దేవుని వాక్యాన్ని వారు బోధించేవారుగా ఆయన కనుగొన్నాడు. And so when Jesus came, he taught for 3.5 years. He healed, he raised from the dead. మరి ఆ విధంగా మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క ఈ లోకంలోనికి వచ్చి 33.5 సంవత్సరాలు ఆయన జీవించి 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య జరిగించి ఆయన సిలువలో మనందరి పాపాల నిమిత్తము మరి మరణించి మరి ఆయన పాతి పెట్టబడి తిరిగి సజీవుడై ఆయన లేచారు. And those stories and sermons and acts were repeated over and over and over to the people. మరి ఈ విధంగా మరి ఆయన ఆ పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత మరి దేవుని గురించినటువంటి విషయాలు యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు జరిగినటువంటి విషయాలన్నీ కూడా అపోస్తలుల ద్వారా శిష్యుల ద్వారా మరి ఆ యొక్క ఇతరులకు మరలా చెప్పినప్పుడు మాత్రమే వారు తెలుసుకునేవారు కానీ వారికి ఎటువంటి గ్రంథాలు కానీ బైబిల్ కానీ వారి దగ్గర లేదు. When Jesus went to that cross to die for our sins, he was resurrected from the grave and sent back the Holy Spirit. మరి ప్రియులారా మరి ఆ యొక్క యేసుక్రీస్తు శిలువలో మరణించిన తర్వాత ఆయన పాతి పెట్టబడి 3 దినాలు సమాధిలో మరి ఆయన ఉండి మరి 3వ దినాన సమాధి గెలిచి ఆయన సజీవుడై మరి ఆయన తిరిగి లేచి పరలోకమునకు వెళ్ళి వాగ్దానం చేయబడినటువంటి పరిశుద్ధాత్మను ఆయన పంపించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. There was no New Testament. It was yet to be written. మరి ఆ యొక్క సమయంలో మరి ఆ యొక్క మనము క్రొత్త నిబంధన అని పిలిచేది ఏదైతే ఉందో ఈ యొక్క క్రొత్త నిబంధన పుస్తకము మరి ఆ యొక్క సమయంలో ఇంకా రాయబడలేదు. And so the apostles, when they went out and shared the gospel, they told all of the things that happened with Jesus, and the new churches would memorize, they would put it in their brains to teach the people. మరి ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని మరి ఈ యొక్క మరి వారు ఇతరులకు బోధిస్తూ వారు జీవితంలో యేసుక్రీస్తుని వెంబడించినప్పుడు ఆయన చెప్పినటువంటి బోధలు మరి వారు అనుభవపూర్వకంగా వారి జీవితంలో జరిగినటువంటి మార్పు ఈ విధంగా ఒకరికొకరు మరి వారు సాక్ష్యాన్ని వారు పంచుకుంటూ ఇతరులకు దేవుని గొప్పతనాన్ని వారు చాటుతూ ఉండేటువంటి వారు. And so after the resurrection and the Holy Spirit, years after, men wrote the books of the New Testament through the guidance of the Holy Spirit. మరి ఈ విధంగా మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మరి కొన్ని సంవత్సరాలు గతించిన తర్వాత
మరి దేవుడు మరి ఆ విలువైనటువంటి మాటలు మనకు తెలియజేయాల్సినటువంటి మాటలు తన సృష్టిల ద్వారా వారిని ప్రేరేపించి వారి ద్వారా మరి గ్రంథస్థం చేసి గ్రంథాన్ని మనకు అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. Hallelujah. Hallelujah. So when they stood up, Peter, Paul, John, all of them stood up to preach, they were totally reliant on the Holy Spirit to bring to their remembrance what happened with Jesus. మరి ఈ విధంగా మొట్టమొదట ఆ యొక్క సంఘము ప్రారంభించబడినప్పుడు ఆ యొక్క పేతురు, యోహాను, మరి ఇతర అపోస్తలులు అయినటువంటి వారు వీరందరూ కూడా వారికి జ్ఞాపకం ఉన్నటువంటి విషయాలు, వారు అనుభవించినటువంటి విషయాలు, మరి వాటిని మరి ప్రజలకు బోధించి మరి ప్రజలకు దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని గురించినటువంటి సమాచారాన్ని, యేసుక్రీస్తు యొక్క మరి ఆయన బోధలను వారికి బోధించేటువంటి వారు. We're going to look in 2 Peter today. మరి ఈరోజు మరి ఆ యొక్క మరి 2వ పేతురులో ఉన్నటువంటి వాక్యంలో ఉన్నటువంటి భాగాలు మనం చూద్దామండి. అందరూ కూడా దయచేసి 2వ పేతురు గ్రంథాన్ని, ఆ పత్రికను తెరిచి ఉంచాలని మనవి చేసుకుంటూ ఉన్నాం. What I have just said, I'm saying it for my benefit more than for yours. మరి నేను ఎందుకని 2వ పేతురు అనే పత్రికను నేను ఎంచుకున్నాను, దాని నుంచి నేను ఎందుకు మీకు బోధించాలి అని అనుకుంటున్నానంటే, అది మరి మీకు ఎంత ఉపయోగకరంగా ఉంటుందో నాకు తెలియదు, కానీ మరి నా వంటుకు నాకు ఎంత ఉపయోగకరంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మరి నేను ఆ పత్రికను ఎంచుకుని అందులోంచి మీకు బోధించాలని నేను ఇష్టపడతా ఉన్నాను. As I told you at the beginning with my puppy dogs, I want the same love for God that they have for me. మరి నేను మొదట చెప్పినటువంటి విధంగా మరి నా యొక్క పెంచుకునేటువంటి కుక్కలు నన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాయో, మరి నేను కూడా అలాగే నా దేవుని నేను ప్రేమించాలి అని అంత విశ్వాసం కలిగి ఉండాలి, మరి ఎంతో గొప్ప ప్రేమను నేను దేవునికి నేను కనపరచాలి అని నేను చెప్పినటువంటి విధంగా అటువంటి ఆ యొక్క అనుభవాల్లోకి నేను వెళ్ళాలనే ఉద్దేశంతో నేను ఈ మాటలు మీకు తెలియజేయాలని ఇష్టపడతా ఉన్నాను. You're going to get tired of me saying this morning. మరి ఒకవేళ నేను చెప్పినటువంటి విషయాలు ఒకవేళ మీకు చాలా మరి ఏదో మరి ఏంటి ఈయన ఎలా చెప్తున్నాడని ఒకవేళ అనిపించవచ్చు, కానీ నేను చెప్పాలనిపించింది నేను చెప్తా ఉన్నాను. The apostles and those followers, 120 in the upper room, were filled with the Holy Spirit. మరి ఆ యొక్క అపోస్తలులైనటువంటి వారు, శిష్యులైనటువంటి వారు ఆ మేడగదిలో 120 మందిగా మేడగదిలో కూడుకుని ఉన్నప్పుడు వారందరూ కూడా పరిశుద్ధాత్మ ద్వారా వారు నింపబడి ఉన్నారు. Their lives were drastically changed for the good. మరి వారి యొక్క జీవితాలు పరిశుద్ధాత్మ అభిషేకం వారు పొందుకున్న తర్వాత వారి జీవితాలు మార్పు చెందబడి మరి వారు దేవుని కొరకు ఆ యొక్క ఎంతో మరి గొప్ప కార్యాలు చేసేవారుగా వారు మార్పు చెందినట్లుగా మనం చూస్తా ఉన్నాం. They had something that filled their hearts, the Holy Spirit, and just gave them so much wisdom and understanding and knowledge. They didn't know what to do with it. మరి వారు అంతకుముందు వారికి లేనటువంటి జ్ఞానము, అంతకుముందు వారికి లేనటువంటి ధైర్యము, అంతకుముందు వారి జీవితాల్లో మరి మరి బోధించేటువంటి ఆ యొక్క సామర్థ్యం లేనటువంటి వారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారి యొక్క మరి అభిషేకాన్ని వారు అనుభవించారో మరి వారు బోధించడం ప్రారంభించారు, ధైర్యంగా వారు ప్రభు కొరకు కార్యాలు చేయడం ప్రారంభించారు. మరి వారు ఏమి బోధించాలో పరిశుద్ధాత్మ దేవుడు వారికి బోధిస్తూ వస్తా ఉన్నారు. They had all been in mourning, and because their Savior had died on that cross. మరి ఆ యొక్క వారు తమ బోధకుడు తమతో పాటు నడిచినటువంటి ఆ దేవాది దేవుడు మరణించాడని ఆయన మరి వారెంతో వేదనతో, బాధతో, కృంగుదలతో, డిప్రెషన్లో ఉన్నటువంటి వారికి పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చిన తర్వాత వారి జీవితం మార్పు చెందడం జరిగిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్.
Hallelujah. because their Hallelujah. idea of the kingdom of God was for Jesus to rule and reign on earth, not in heaven. మరి ఎందుచేతంటే మరి వారి యొక్క ఆలోచన ఎలా ఉందంటే మరి దేవుని యొక్క రాజ్యము అనేటువంటిది ఈ భూ సంబంధమైనటువంటి రాజ్యము ఈ భూమి మీద ఆయన రోమా సామ్రాజ్యాన్ని నాశనం చేసి మరి ఆ యొక్క రాజ్యాన్ని సిద్ధపరుస్తారు, ఈ లోక సంబంధమైన రాజ్యం సిద్ధపరుస్తారు అనుకున్నారు, కానీ ఆయన రాజ్యం శాశ్వత రాజ్యము అనేటువంటిది వారికి తెలియలేదు. And so they were sitting in the upper room and they were questioning everything. What's going to happen? What's going to be with me? Are the soldiers coming after us? మరి ఆ విధంగా మరి యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ యొక్క సిలువకు గురి చేసి మరణించిన తర్వాత మరి వారు ఎంతో కృంగిపోయారు. మరి మన యొక్క బోధకుడినే మరి వారు మరి చంపేశారు కదా, మరి మనల్ని కూడా చంపేస్తారేమో, మనకి ఏమవుతుందో అనే భయంతో మరి వారు దాక్కుంటూ వారి జీవితాలు జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. What is the future going to hold? We've been in this room for 10 days praying and seeking God, and we still have no answers. మరి ఆ యొక్క మన భవిష్యత్తు ఏంటి, మనం ఎలా బ్రతకాలి, మనం 10 రోజుల నుంచి కూడా ఈ యొక్క గదిలోనే ఉన్నాము, మరి ఏమీ తోచక ఏమీ లేనటువంటి పరిస్థితులు, ఎంతో నిరాశతో నిస్పృహతో భయంతో మనం ఇక్కడ ఉన్నాము, ఏం చేయాలి అనేటువంటిది పాలుపోనటువంటి స్థితిలో వారి జీవితాలు అక్కడ ఆ 10 రోజులు వారు గడిపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. And then the Holy Spirit came down and filled all of their hearts, and salvation came that day. మరి ఆ విధంగా మరి వారు ఎంతో భారంతో బాధతో వారు వేదనతో ఉన్నటువంటి సమయంలో దేవుడు తన వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మను ఆదరణకర్తను పంపించి మరి వారి హృదయాలను నింపి వారు ఎంతో ధైర్యముగా మరి ప్రభు కొరకు కార్యాలు చేయడానికి ప్రభు వారిని ఆత్మతో అభిషేకించినట్లుగా మనం చూస్తున్నామండి. Hallelujah. Thank you, Jesus. Hallelujah. Thank you, Jesus. Hallelujah. And those 120 people were changed so drastically, so much knowledge and wisdom and understanding, that they walked with Christ 24 hours a day, 7 days a week. మరి ఈ విధంగా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని వారు పొందుకున్న తర్వాత మరి వారి జీవితాలు పూర్తిగా మార్పు చెందబడినట్టుగా ఉన్నారు. మరి వారు ఏం చేశారంటే ఆ రోజు నుంచి కూడా ఎంతో మరి బలమైనటువంటి పరిచర్య వారు జరిగించేటువంటి వారు ధైర్యముగా మరి వారిలో ఎటువంటి పిరిగితనం కానీ ఎటువంటి నిరాశ కానీ ఎటువంటి బాధ కానీ లేకుండా వారు ప్రభు కొరకు కార్యాలు చేయడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. They understood at that time when Jesus talked about the narrow road for salvation, what he meant by it. మరి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఇదిగో మీరు వెళ్ళేటువంటి మార్గము ఇరుకు మార్గము అని ఆయన చెప్పినటువంటి విషయము వారికి ఇప్పుడిప్పుడే అర్థమవుతా ఉంది. ఆ యొక్క ఇరుకు మార్గము అనేటువంటి మాట యొక్క పూర్తి అర్థాన్ని వారు తెలుసుకుంటూ మరి ప్రభు పరిచర్యలో వారు ముందుకు సాగిపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. Hallelujah. They understood that narrow path was for one person at a time. మరి ఈ యొక్క ఇరుకు మార్గము అంటే దాని అర్థం ఏంటంటే మరి ఆ మార్గం గుండా ఒక వ్యక్తి ఒకసారి మాత్రమే వెళ్ళగలుగుతాడు, ఇంకా వేరే వ్యక్తి వెళ్ళడానికి అసలు స్థలమే ఉండదు అనేటువంటిది వారు అర్థం చేసుకున్నారు. This is not a group salvation. It is each individual person. మరి ఇదేదో ఒక గుంపుగా రక్షణ పొంది మరి సమూహంగా వెళ్ళి రక్షణ పొంది ఆ యొక్క వెళ్ళేటువంటి మార్గము కాదు, కానీ ఇది ఒక్కొక్కరిగా ఎవరికి వారే మరి వ్యక్తిగతంగా వారు ప్రభువుని అంగీకరించి ప్రభు యొక్క మార్గాల్లో జీవించేటువంటి ఆ యొక్క అనుభవాన్ని వారు కలిగి ఉండాలి. ఆమేన్. It is not Brother Jockin's responsibility for me to be walking with God 24 hours a day.
మరి అయ్యగారు మరి దేవునికి ఆ యొక్క లోబడుతూ మరి ఆయన మార్గాల్లో జీవించేటువంటి ఆ యొక్క మరి ఏదో నేను ఆ యొక్క వారి బాధ్యత తీసుకుని మీరు సరిగా ఉంటున్నారా లేదా, సరిగా మరి వాక్యం చదువుతున్నారా లేదా అని వెంటబడి వెనకాలే ఉండి మరి మీరు ఆయన మార్గాల్లో వెళ్ళండి అని నడిపించడం ద్వారా వెళ్ళేటువంటిది కాదు. కానీ ఎవరికి వారే వ్యక్తిగతంగా నేను వెళ్ళాలి, నేను ప్రభువుని తెలుసుకోవాలి, నేను ప్రభు మార్గంలో నడవాలి అని ఎవరికి వారే నిర్ణయం తీసుకుని వెళ్ళవలసినటువంటి మార్గం అండి ఇది. It is not my responsibility to hold each one of your hands, Sonar, Manahar, Mahar, Charles, Peter. It's not my responsibility or calling to hold your hand walking to God. మరి ఆ విధంగానే నేను కూడా మీ జీవితాల ఎడల నాకు ఎటువంటి బాధ్యత లేదు. నేను మరి మీరు విశ్వాసంలో నడిచే విషయంలో మరి నేను ఆ యొక్క మనోహర్ గారు కానీ, విలియం గారు కానీ, రమణ గారు కానీ, మహా గారు కానీ ఇలాగ గ్రూప్లో ఉన్న వీరందరినీ కూడా నేను చేయబట్టుకుని ఇదిగో మీరు యేసు మార్గంలో వెళ్ళండి అని నేను నడిపించడం వల్ల మీరు నడవరు. కానీ మీకు మీరే వ్యక్తిగతంగా ప్రభు మార్గాల్లో నడవాలని మీ హృదయానుసారంగా మీరు ఇష్టపడి మీరు నడిస్తేనే నడవగలరు అనేటువంటిది ఈ వాక్యం యొక్క అర్థం అండి. And the way we do that is, yes, we now have the written word. We read this word and study it. మరి ఆ యొక్క పూర్వకాల దినాల్లో ఈ యొక్క వాక్యము లేదు. అయితే ఈరోజు ఈ వాక్యం మన చేతికి ఇవ్వబడింది. ఈ వాక్యాన్ని మనం ప్రతిదినం చదువుతూ దాన్ని ధ్యానిస్తూ మరి దేవుని యొక్క మార్గాలు ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకొని ముందుకు సాగే వాళ్ళంగా మనం ఉండాలి. We talk to the Holy Spirit to teach us what these words mean. మరి ఆ యొక్క మరి మనం ఏ మార్గంలో వెళ్ళాలో, ఎలాగా మన వ్యక్తిగత జీవితాలు ప్రభువుకి ఇష్టకరంగా జీవించాలో మరి పరిశుద్ధాత్మ దేవుడే మనకి ప్రతినిత్యము బోధించి మనల్ని ఆయనకి ఇష్టమైనటువంటి మార్గాల్లో నడిపిస్తారు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. And just like the leaders, the Pharisees in the Old Testament that wrote the word on their sleeves, on their collars, on their tassels. మరి ఆ యొక్క మరి పూర్వకాలంలో మరి ఎలాగైతే మరి ఆ యొక్క మరి పరిచయులైనటువంటి వారు, శాస్త్రులైనటువంటి వారు, యాజకులైనటువంటి వారు మరి వారు కొన్ని ఆ యొక్క తాళ్ళు మరి వారు కొన్ని రకాలైనటువంటి వస్త్రాలు వారి చేతులకి, వారి భుజాలకి, అలాగే వారి శరీరం అంతా కూడా వారికి వారే మరి కట్టుబడిగా చేసుకుని వారిని వారు పరిశుద్ధపరచుకునేవారు. అదేవిధంగా ఎవరికి వారే వ్యక్తిగతంగా దేవుని వెంబడించేవారుగా ఉండాలి. We are to allow the Holy Spirit to write those words in our heart so that when we need those words, the Holy Spirit will pull them out and we will speak. మరి అదే విధంగా పరిశుద్ధాత్మ మరి ఏదైతే మనల్ని బోధించమని చెప్తా ఉందో అదే విషయాలు పరిశుద్ధాత్మ ద్వారా విన్న విషయాలు మాత్రమే మనం ఇతరులకు బోధిస్తూ మరి ఆ యొక్క మనం బోధించే వారంగా మాత్రమే కాకుండా ఆ యొక్క ఆత్మ మరి దేవుడు మరి ఇష్టపడేటువంటి మార్గాల్లో మనం కూడా నడుస్తూ ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. By reading the word, by praying and trusting the Holy Spirit, by writing those words, the next step is to go forth in the name of the Lord, preaching the word, making disciples, loving people every day. మరి ప్రతి దినము కూడా మనం వాక్యాన్ని చదివే వారంగా ఉండాలి, ప్రార్థన చేసే వారంగా ఉండాలి, వాక్యాన్ని బోధించే వారంగా ఉండాలి, మరి దేవుని మార్గాల్లో నడిచే వారంగా ఉండాలి. మరి ఈ విధంగా పరిశుద్ధంగా జీవించే వారంగా, విశ్వాసంలో ఎదిగే వారంగా మనం ఉంటూ మరి ఆ యొక్క మన యొక్క జీవితము మరి ప్రభువుకు సమీపంగా ఉండేటువంటి జీవితంగా మనం మార్పు చెందే వారంగా ఉండాలని మరి ఆయన మార్గాల్లో ఇరుకు మార్గంలో మనం నడుస్తూ మరి ఆయన కొరకు మనం వ్యక్తిగతంగా మనం సమర్పించుకుని మరి ఆయన చెప్పినటువంటి విధంగా ఆయన వాక్యానుసారంగా మనం జీవించే వారంగా ఉండాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. When I see this in my heart and in my mind, I picture Peter walking down the road. మరి ఈ యొక్క విషయాలన్నీ కూడా మరి నేను బోధిస్తూ ఉన్నప్పుడు వాటి గురించి నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఎలాగా మనం జీవించాలి, ఎలాగా మనం ఆ యొక్క ప్రభువును వెంబడించాలి అనేటువంటి విషయాలు ఈ దినాల్లో మనం ఎలాగ చేయాలి అనేటువంటి దాని గురించి నేను ఆలోచించినప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత పేతురు ఎలాగైతే ఆ వీధుల్లో నడిచాడో ఆ విధంగా ఆ మాటలు నాకు గుర్తుకొస్తా ఉన్నాయి. And I picture him bent over
like he's heading toward the Lord with his hands clasped. మరి ఆయన మరి దేవుని యొక్క మరి నేను అనుకుంటాను మరి ఆయన పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత తన చేతుల్ని పట్టుకొని ఆయన ఎంతో భయముతో భక్తితో మరి దేవుణ్ణి వెంబడించినట్లుగా నేను మరి నేను నేను ఊహించానండి. And he is so intense on this narrow path that God has called him to. మరి ఆ యొక్క దేవుడు ఏ మార్గంలో అయితే ఆయన వెళ్ళమన్నాడో ఎంతో భయముతో భక్తితో అదే మార్గాల్లో ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం. That no one is reaching out to touch him. మరి ఆ యొక్క మరి ఎవరు మరి ఆయనకు ముందుగా ఉన్నా ఎవరు ఆయనకు ముందుగా లేకపోయినా మరి ఆ మాదిరి ఏది ఆయనకు ముందు ఎవరు లేకపోయినా కూడా మొట్టమొదటగా మరి ఆయన పరిశుద్ధాత్మ నడిపించినటువంటి విధంగానే ఆయన ఎంతో భయముతో భక్తితో యేసుక్రీస్తుని వెంబడించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. But people see his intenseness and know that it is for Jesus Christ and him alone. మరి ఆ యొక్క మరి ఆయన ఒక్కడు మాత్రమే ఆ విధంగా ఎంతో భక్తితో మరి యేసుక్రీస్తుని వెంబడించేవాడుగా భయముతో మరి ఆ యొక్క విశ్వాసంతో ముందుకు సాగిపోతుంటే ఆయన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఆయన చూసి ఏంటి ఈయన వేరే ప్రత్యేకంగా మనలాగే లేడేంటి, ఈయన వేరే విధంగా ఉన్నాడు, ఈయన వేరే విధంగా మరి భయభక్తులు కలిగి ఉన్నాడు, వేరే విధంగా ఆరాధిస్తున్నాడని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉండేవారండి. That people go and bring all of their sick and lay them out on the road so that as Peter walked, his shadow will fall on them. మరి ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకతను వారు చూసినప్పుడు, ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధతను వారు చూసినప్పుడు, మరి ఆయనలో దేవుని భయముతో భక్తితో వెంబడించేటువంటి ఆ పరిస్థితులను వారు చూసినప్పుడు ప్రజలందరూ కూడా ఈయన ఒక మరి ఆ యొక్క దేవుని బిడ్డ, మరి ఆ యొక్క ఈయన దగ్గరకు మనం మన యొక్క రోగులను మరి మనం తీసుకొచ్చి ఆయన నీడ పడితే చాలు మరి ఆ యొక్క ప్రజలు స్వస్థపడతారనే నమ్మకము మరి వారి హృదయాల్లో కలిగి వారు ప్రజలైనటువంటి వారిని పేతురు దగ్గరకు తీసుకొచ్చి everyone is healed that brings him out there. There is no doubt in their mind that the power of God is on Peter as he walks. మరి ఆ విధంగా మరి పేతురు గారు ఇవేమీ పట్టించుకోవట్లేదు, ఇవేమీ గమనించట్లేదు, ఎవరు వస్తున్నారు, ఎవరు చూస్తున్నారు, ఎవరు స్వస్థపడుతున్నారు, వీటి మీద ఆయన మనసు ఉంచలేదు. కానీ మరి ఆయన మరి దృష్టి అంతా ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన చెప్పినట్లుగా నేను చేయాలి, ఆయన మార్గాల్లో నేను జీవించాలి అనేటువంటి తపనతోనే ఆయన జీవిస్తూ వెళ్ళిపోతా ఉన్నాడు. అయితే అద్భుతాలు ఆశ్చర్యాలు మరి ప్రజల విశ్వాసాన్ని బట్టి అనేకుల జీవితాల్లో జరగడం ప్రారంభించాయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. Peter is aware through his peripheral vision of what is happening beside him, but he does not get distracted. మరి ఆ విధంగా మరి తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, ఆ యొక్క చుట్టూ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆ యొక్క వారి ఆలోచన విధానం, వాటిని ఆయన ఏ విధంగా కూడా పట్టించుకోలేదు. కానీ మరి దేవునితో తనకున్నటువంటి ఆ యొక్క మరి సంబంధం దినము మరి ఆయన ఇంకా పెంచుకోవాలి, విశ్వాసంలో ఎదగాలి, పరిశుద్ధాత్మ అభిషేకంతో నడిపించబడాలి అనేటువంటి ఆలోచనతోనే ఆయన జీవిస్తూ ఆయన ముందుకు సాగిపోయినట్లుగా మనం చూస్తున్నామండి. He was so intense that he could not be distracted by anything. మరి ఆయన మరి ఆ యొక్క తన చుట్టూ మరి జరుగుతున్నటువంటి విషయాలను బట్టి ఆయన ఏ విధంగా కూడా దేవుని ఆ యొక్క మార్గంలో నుంచి పక్కకు తప్పిపోకుండా ఆయన దేవుని మార్గంలో దినదినము ఎదుగుతూ మరి ప్రభు కొరకు బలమైన కార్యాలు చేస్తున్నట్లుగా మనం చూస్తున్నామండి. That is my desire for my life and for yours, that as you minister, as you go, you are not ministering, you are walking in faith every minute of every day. మరి ఎలాగైతే పేతురు మరి ఆ యొక్క మరి తన యొక్క జీవితంలో పరిచర్య జరిగించాడో అలాగే నా జీవితంలో కూడా పేతురు వల్లే జరిగించాలి నేను పరిచర్య. నా చుట్టూ ఉన్నటువంటి విషయాల మీద నేను ఆ యొక్క ఎక్కువ నేను ఆలోచించకుండా మరి దేవుని మార్గాల్లో జీవించడానికి, దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించడానికి నేను ఆ యొక్క జీవించాలని కోరుకుంటున్నాను. మిమ్మల్ని కూడా అలాగే జీవించాలని నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. That is what I want for each of you in India and here.
మరి ఇదే మరి పేతురులాగా మరి ఆయన మరి పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తర్వాత ఎలాగా దేవుణ్ణి వెంబడిస్తూ మరి చుట్టూ ఉన్నటువంటి వాటన్నిటి మీద ఆయన దృష్టి నిలపకుండా దేవుని మార్గంలో జీవించాడు. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి మీరందరూ కూడా క్రైస్తవ విశ్వాసులు, మరి ఆ యొక్క క్రైస్తవులుగా పిలువబడేటువంటి మీరు, దేవుని యందు విశ్వాసం ఉంచిన మీరందరూ కూడా పేతురు వలె మీరు ముందుకు సాగినప్పుడు మిమ్మల్ని అనేక అద్భుతాలు ఆశ్చర్యాలు వెంబడించేవిగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. Praise థ్యాంక్ the యూ Lord. హోలీ స్పిరిట్. హల్లెలూయా. Hallelujah. థ్యాంక్ యూ లార్డ్. Oh, God is so good. హల్లెలూయా. దేవుడు ఎంతో మంచోడండి. ఆయన మన జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. Yes, పలకరించుకోండి. హల్లెలూయా. Amen. When we look in 2 Peter chapter 1, మరి ఆ యొక్క 2వ పేతురు ఆ యొక్క పత్రిక 1వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు మనం చూసుకుందామండి. read verse 1 and 2. మరి ఆ యొక్క 2వ పేతురు 1వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి మనల్ని పిలిచిన వారిని గుర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటికిని మనకు దయచేయుచున్నందున దేవునికి మనము స్తోత్రములు తెలియజేయవలసిన వారంగా ఉన్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. What they did back in this time, they wrote letters and penned several copies of this and sent them out to the churches that had been formed under their ministry. మరి మనము ముందుగా ఆ యొక్క వాక్యము ఎలాగా మరి ముద్రించబడింది, ఎలాగా మరి గ్రంథస్థం చేయబడింది అనేటువంటిది. ఆ దినాల్లో వారికి ఎటువంటి బైబిల్ కానీ గ్రంథాలు కానీ లేవు. వారు ఈ విధంగా సంఘాలకు మరి వారు ఆ విధంగా మరి ఆ పత్రికలు రాసి మరి వారు అనేక సంఘాలకు వారు పంపించి మరి దేవుని విషయాలు వారికి బోధించేటువంటి వారు. And these are letters of encouragement and correction, instruction. మరి ఈ యొక్క పత్రికలు మరి ఆ యొక్క చాలా విషయాలు వారికి బోధించేటువంటి వారు, వారికి మరి వారి జీవితాలకు ఎలాగా వారు ఏ మార్గంలో వాళ్ళు వెళ్ళాలి, వారి జీవితాలు సరిచేసుకునే విధానం, వారు ఎలాగా వారి జీవితాల్లో ఉన్న తప్పిదాలు వారు సరిచేసుకోవాలి అనేటువంటి అనేకమైనటువంటి విషయాలతో ఈ పత్రికలన్నీ కూడా రాస్తూ ఉండేటువంటి వారండి. Peter recognized several things. He recognized that he was an apostle chosen by Jesus Christ to follow him. మరి పేతురు గారికి తెలుసండి, ఆయన ఒక అపోస్తలుడుగా మరి యేసుక్రీస్తును వెంబడించడానికి దేవుని చేత ఆయన ఎన్నుకొనబడ్డాడని, మరి ఆయనను వెంబడించే విషయంలో మరి దేవుడే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి విషయము మరి పేతురు గారికి తెలుసండి. And he knew that he had failed him miserably in the 3.5 years of Jesus walking on this earth. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు మరి ఆ 3.5 సంవత్సరాలు ఆయనతో కలిసి పరిచయం చేసినప్పుడు మరి అనేక సార్లు పేతురు మరి తప్పిపోయినట్లుగా దేశీయ మార్గాల నుంచి వెళ్లకుండా ఆయన మరి కోరుకున్నటువంటి విధంగా జీవించకుండా మరి అనేక సార్లు దేవుణ్ణి బాధపెట్టినట్లుగా పేతురుకి తెలుసండి. He knew that he had denied Christ 3 times the night before he was crucified. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సిలువకు వెళ్ళడానికి ముందుగా యేసుక్రీస్తు అంటే ఎవరో నాకు తెలియదు అని 3 సార్లు బొంకినటువంటి వ్యక్తిగా ఈ పేతురు ఉన్నట్లుగా మనం చూస్తున్నామండి. He knew that he was a servant, that Christ had shown the apostles to serve people, not to lord over them. మరి ఆ విధంగా మరి ఆ యొక్క మరి ఆ యేసుక్రీస్తును మరి చూసి మరి ఆయన ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా ఆయన ఇతరుల మీద అధికారం చలాయించడానికి కాదు, మరి ఇతరులకు సేవ చేయాలి అనేటువంటిది యేసుక్రీస్తు దగ్గర ఆయన నేర్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. And he knew, in spite of his denial, in spite of his sin, that God restored him. Jesus restored him back to love and faith.
మరి ఆయన మరి పేతురు గారు దేవుని ఎడల కలిగినటువంటి ప్రేమను బట్టి, ఆయన కలిగినటువంటి ఆ యొక్క విశ్వాస జీవితాన్ని బట్టి, మరి దేవుడు మరి ఆయనకు అనేక విషయాలు నేర్పించి ఆయనను మరి ఆయన మార్గాల్లో నడిపించుకున్నట్లుగా ఆయనను తన మహిమ కొరకు అనేక గొప్ప కార్యాలు చేసేవాడుగా దేవుడు ఆయన మలుచుకున్నారండి. He realized the love that God had for him. మరి ఆ యొక్క మరి దేవుడు మరి ఇన్నిసార్లు నేను తప్పు చేసినా ఆయన అనేక సార్లు నన్ను క్షమించాడు, నన్ను ఆయన తిరిగి ఆయన చేర్చుకున్నాడు, నన్ను తిరిగి ఆయన ప్రేమించాడు అని నేను ఆయన యొక్క ప్రేమను ఆయన గుర్తించి మరి ఆయనకు ఇంకా అతి సమీపంగా ఆయన కృపలో ఇంకా ఆయన ఎదగడానికి ఆయన నీ కృప నీ ప్రేమ నన్ను ఆ యొక్క నీ సమీపంగా రావడానికి నాకు సహకరించిందయ్యా అని ప్రభువుకి ఆయన ఎంతో ధన్యవాదాలు తెలియజేసేటువంటి వాడు. He knew that his strong suits of being a leader, of being Ben would follow him, that Jesus was going to use that to carry the gospel to the world. మరి ఆయన అనుకున్నాడు కదా, నేను ఒక రాజు, మరి కాబోయే రాజు దగ్గర నేను ఉన్నాను, మరి ఈ రాజు దగ్గర నేను ఉన్నప్పుడు నన్ను ఈ రాజ్యం, ఈ లోక సంబంధంగా ఆ రాజ్యం ఆయన పొందుకున్న తర్వాత రోమీలందరినీ కూడా ఆయన ఓడించి నన్ను ఆయన రాజ్యంలో ఒక అధికారిగా నిలవబెడతాడు అని అనుకున్నాడు. కానీ అది ఆయన మరి ఆలోచన ఈ లోకమంతా తిరుగుతూ మరి సువార్త ప్రకటించాలనేటువంటి కోరిక కలిగి ఉన్నాడు అనేటువంటిది ఆయనకు అప్పుడు ఎప్పుడైతే ఆయన మరి దేవుని దగ్గర నేర్చుకుంటూ ఆయన పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డాడో ఆ విషయాన్ని, అది దేవుని రాజ్యాన్ని కట్టడానికి సువార్త ప్రకటించాలి అనేటువంటిది, రాజ్య సువార్తను ప్రకటించాలి అనేటువంటిది ఆయనకు అర్థమైందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. Hallelujah. He knew that in the second part of verse 1 that he had received a righteousness of faith through Jesus Christ. మరి ఆయన అంతకు ముందు అయితే మరి నేను ఆయన వేరే విధంగా ఆలోచించాడు, లోక సంబంధంగా ఆలోచించాడు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడ్డాడో మరి నీతిమంతుడిగా తీర్చబడడానికి నా మంచి కార్యాలు కాదు కానీ యేసుక్రీస్తు ప్రభు ఆయన నీతిని బట్టి నన్ను ఆయన నీతిమంతుడిగా తీరుస్తాడు అనేటువంటిది ఆయనకు అర్థమైందండి. He knew that he had been elected and chosen to be a follower of Christ. మరి ఆయన నేను ప్రభువుని ఎన్నుకోలేదు కానీ నేను ప్రభువు దగ్గరికి నేను వెళ్ళలేదు కానీ ఆయనే నా దగ్గరకు వచ్చాడు, నన్ను వెతుక్కుంటూ వచ్చి నన్ను ఆయన ఏర్పాటు చేసుకుని ఆయన్ను వెంబడించే విధంగా ఆయన చేసుకున్నారు అనేటువంటిది ఆయనకు అర్థమవుతా వచ్చిందండి. We have received that same righteousness through faith in Jesus Christ. మరి ఏదైతే మరి ఆ యొక్క నీతి, మనం కూడా అటువంటి వారమే. మన నీతి కార్యాలు కానీ మన మంచి కార్యాలు కానీ ప్రభు దగ్గరికి మనల్ని తీసుకెళ్ళలేదు కానీ ఆ యొక్క ప్రభు యొక్క నీతే మనల్ని నీతిమంతులుగా మార్చి మరి ఈరోజు ప్రభు కొరకు సాక్షులుగా నిలబెట్టిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ. Hallelujah. So he is writing to the churches that God had formed in the other countries and villages and towns. మరి ఈ విధంగా మరి ఈ దినాల్లో కూడా మనం కూడా మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుని ఆయన మరి ఏదైతే ఆయన రాజ్యాన్ని కట్టే విషయంలో, ఆయన శాశ్వత రాజ్యం యొక్క రాజ్య సువార్తను ప్రకటించే విషయంలో మనం కూడా ముందుకు వెళుతూ మరి మన చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో, పట్టణాల్లో, మన దేశాల్లో, ప్రపంచ దేశాలన్నింటిలో కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించే వారంగా ఉండాలి. అది దేవుడు కోరుకునేటువంటిది అనేటువంటిది మనం గమనించాలి. This letter was written about 1950 or 60 years ago. మరి ఈ యొక్క పత్రిక ఏదైతే ఉందో పేతురు యొక్క పత్రిక మరి అది 1950 సంవత్సరాలు, ఇంచుమించు 2000 సంవత్సరాల క్రితము ఆ యొక్క మరి రాయబడినటువంటి పత్రిక అండి అది. But it is as real and as true and effective today as it was when Peter put his pen to it. మరి ఆ సమయంలో మరి ఆ యొక్క ఆయన ఎలాగా ఎందుకని మరి మాటలు రాశాడు, మరి ఆ యొక్క దేవుడే
మరి ఆ యొక్క ఆయన ద్వారా మరి ఆ యొక్క ఆయన చెప్పేటువంటి మాటలు మనందరికీ కూడా అవసరమైనటువంటి మాటలు పేతురు గారి ద్వారా మరి మన కొరకే ఆయన రాయించాడు అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతా ఉందండి. He is telling us that we have been saved through the righteousness of Jesus Christ. మరి ఈ విధంగా మనము ఆ యొక్క మన నీతిని బట్టి కాదు కానీ దేవుని యొక్క నీతిని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతా ఉందండి. And I pray that the Holy Spirit is speaking to each one of you right now. మరి ఈ యొక్క మాటలు వింటా ఉన్నప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి మీ అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. పేతురుతో మాట్లాడినటువంటి దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నాడని నేను నమ్ముచి ఉన్నాను. I pray that you are receiving the love that Jesus has for you through the Holy Spirit. మరి ఆ యొక్క మరి దేవుడు మరి ఆయన కలిగి ఉన్నటువంటి ప్రేమ, ఆయన కలిగి ఉన్నటువంటి శాశ్వతమైన కృప మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మరి మీకు బయలుపరచాలని నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. I pray that you can see yourself walking as Peter did, focused on the Lord. మరి ఏ విధంగా అయితే పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తర్వాత మరి పేతురు జీవితము మరి ఆయన మరి విశ్వాస జీవితం ఎలాగైతే మార్పు చెందబడి తన జీవితం ఆ యొక్క మరి కేవలం క్రీస్తు వైపే కేంద్రీకరించి ఆయన నడిచాడో అదే విధంగా మీరు కూడా క్రీస్తును కేంద్రీకరించి ఆయన మీదే మరి మీరు ఆనుకొని మీరు ముందుకు సాగిపోవాలని నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. I pray that you are turning your things of the world that are not needs but wants or cares or illnesses over to the Lord. మరి ఆ యొక్క మరి నేను పేతురు ఎలాగైతే ఈ లోక సంబంధంగా ఉన్నటువంటి అనారోగ్యాల గురించి కానీ ఆయన ద్వారా జరిగేటువంటి అద్భుత ఆశ్చర్యాల గురించి కానీ మరి వీటిని పట్టించుకోకుండా ఎలాగైతే దేవుని మార్గాల్లో నడవడానికి ఆయన ముందుకు వెళ్ళిపోతున్నాడో అలాగే మీరు కూడా చుట్టూ జరిగేటువంటి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు వాటి వైపే ఉండి వాటిని మీదే మీ దృష్టి కేంద్రీకరించకుండా మీరు ముందుకు సాగిపోతూ ప్రభు మహిమ కొరకు మీరు ఉండాలని నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. I pray for me, I pray for you that we are focused on that the concerns of the world and our families we turn over to God and we walk like Peter did. మరి ఆ యొక్క మరి మీరు వాక్యం ఉంటున్నటువంటి మీరు వాక్యాన్ని బోధిస్తున్నటువంటి మేము మరి ఆ యొక్క మనమందరం కూడా మరి పేతురు వలె మనం సిద్ధపడి మరి అభిషేకం పొందిన తర్వాత పేతురు ఎలాగైతే మరి ప్రభు మీదే తన దృష్టి కేంద్రీకరించి లోకాన్ని మరి లోకంలో జరిగినటువంటి విషయాలను మరి ఆయన పట్టించుకోలేదో అలాగే మీరు మీ దృష్టిని ప్రభు మీదే కేంద్రీకరించి విశ్వాసంలో దినదినము ఎదుగుతూ ప్రార్థనలో దినదినము ఎదుగుతూ వాక్యం బోధించే విషయంలో మరి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని మరి పరిశుద్ధాత్మ శక్తి బోధించిన విధంగా మీరు బోధిస్తూ ముందుకు సాగిపోతే ఆయన మహిమ కొరకు జీవించాలని నా యొక్క ప్రార్థన ఉందండి. Amen. And this Amen. is Peter's prayer for each one of us in verse 2. మరి ఇక్కడ రెండవ వచనంలో మనం చదువుకున్నటువంటి విధంగా మరి మనందరి నిమిత్తము మరి ఆయన విశ్వాసులంగా పిలువబడినటువంటి మనందరి నిమిత్తము మరి ఆయన చెప్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి ప్రార్థన ప్రభువుకి ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన అండి ఇది. తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి మనలను పిలిచిన వారిని గుర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటికీ మనకు దయచేయునుగాక అని ప్రార్థన చేస్తా ఉన్నారండి. Amen. What is Peter wanting for himself, for the followers in his time, for us today? మరి ఏమిటి మరి ఈ ప్రార్థన ద్వారా మరి ఆయన చెప్పినటువంటి ఈ యొక్క దేవుని చేసిన ప్రార్థన ద్వారా మరి ఆ యొక్క దినాల్లో ఆయన జీవించినటువంటి దినాల్లో ఉన్నటువంటి ప్రజలకి మరి ఈ రోజు మరి క్రైస్తవులంగా విశ్వాసులంగా పిలువబడుతున్నటువంటి మనకి ఆయన ఏం చెప్పబోతున్నాడు అనేటువంటిది మనం ఆలోచించినట్లయితే We receive God's grace when we receive salvation. మరి ఆ యొక్క మన యొక్క మంచి పనులను బట్టి కాదు కానీ మన యొక్క నీతి కార్యాలను బట్టి కాదు కానీ కేవలం దేవుని కృప ప్రేమ కనికరాలను బట్టి మనం రక్షించబడ్డాము అనేటువంటిది ఆయన తెలియజేస్తా ఉన్నారు. He wants that grace that we receive to grow in our hearts through the Holy Spirit through the knowledge of God and Jesus. మరి ఏదైతే పరిశుద్ధాత్మ మనం పొందుకున్న తర్వాత మరి దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందుకున్న తర్వాత
మరి ఆ యొక్క దేవుని మార్గాల్లో నడవాలని, మరి ఆయనను వెంబడించే వారంగా ఉండాలని, ఆయన యొక్క మరి మార్గాల్లో జీవిస్తూ ఆయన్ను పోలి నడుచుకునే వారంగా మనం ఉండాలి. పరిశుద్ధాత్ముడు మరి ఆ బోధించే విధానంలో మనం ముందుకు సాగిపోవాలి, క్రీస్తు పోలికలోకి మనం మారిపోవాలి అనేటువంటిది ఇక్కడ మనకు తెలియజేస్తా ఉన్నారండి. And that grace will abound in our hearts to where we give grace to everyone, even our enemies. We give grace. మరి ఈ విధంగా మనము ఆయనను కలిగి ఉన్నటువంటి వారంగా, మరి ఆయన కృపను పొందినటువంటి మనము, ఆయన ప్రేమను మనం అనుభవించినటువంటి మనం కూడా ఇతరులను ప్రేమించేవారుగా, మనం కూడా ఇతరుల ఎడల దయ కలిగి ఉండేవారంగా, మన శత్రువులను సైతం మనం ప్రేమించి క్షమించే వారంగా ఉండాలని ఆ యొక్క దేవుని యొక్క ఆలోచన అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతా ఉందండి. Oh, peace. I desire peace in my life, and Peter wants us to have peace. మరి ఈ విధంగా మరి ఆ యొక్క ప్రభువు యొక్క మరి ప్రేమను మనం పొందుకొని, కృపను మనం పొందుకొని, ఇతరులను కూడా మనం ప్రేమించి కనికరం చూపించి, కృప చూపించి, శత్రువులను సైతం క్షమించి ప్రేమించినప్పుడు మన జీవితంలో గొప్ప శాంతి సమాధానం మనం పొందుకుంటాం. ఆ శాంతి సమాధానాలు మరి మన జీవితాల్లో మనం అందరం కూడా అనుభవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. అని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. Oh, Hallelujah. when we have that peace, we will not be concerned about the things of the world. We'll be concerned about the things of God. మరి మనకు ఆయన ఎంతో గొప్ప మీరు శాంతితో చెప్పండి. నింపాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ విషయాల యందు, మరి లోకంలో మరి మీరు ఎదుర్కొనేటువంటి సమస్యల వైపు, మరి నిందల వైపు, హింసల వైపు మీరు చూసి, మరి మీరు నడిచేటువంటి మార్గంలో మరి ఆ యొక్క ఆటంకాలు ఏమి రాకుండా మీరు ఆ యొక్క ప్రభు వైపు చూస్తూ, మరి వీటన్నిటిని కూడా మీరు మరి వాటిని చులకని శ్రమలని మరి మీరు వాటిని గుర్తించకుండానే మరి ప్రభు వైపు మీ దృష్టి కేంద్రీకరించి ముందుకు సాగిపోయి మరి మీ జీవితాలు సార్థకం చేసుకోవాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Thank you, Lord. Thank you, Jesus. When we read the scripture, he Praise says the we Lord. will have an abundance of grace and peace. మరి ఈ విధంగా But మరి ఆయన వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, ఆయన వాక్యాన్ని మనం నేర్చుకున్నప్పుడు, ఆయన కృప ఎంత ఉత్తమమైనది, ఆయన ప్రేమ ఎంత మరి ఘనమైనది, మరి ఆయన మన ఎడల చూపిస్తున్నటువంటి కరుణ కటాక్షము ఎంత మరి మితిలేనటువంటిది అని మనకు అర్థమవుతూ ఉన్నప్పుడు, మరి ఆయనకు ఇంకా మరి ఆయనకు విధేయులయ్యే వారంగా, ఆయనకు ఇంకా సమీపంగా జీవించే వారంగా మనము మారిపోతామండి. Amen. we can't have that grace and peace unless we abide in Jesus Christ through the Holy Spirit. మరి ఆ యొక్క మనము ఆ యొక్క క్రీస్తును అంగీకరించిన తర్వాత, పరిశుద్ధాత్మను మనం పొందుకున్న తర్వాత, మనం ఎదుర్కొనేటువంటి సమస్యల గురించి కానీ, మనం ఎదుర్కొనేటువంటి పోరాటాల గురించి కానీ, ఈ లోకంలో మనము వాటి నిమిత్తం పోరాడవలసిన అవసరం లేదు, వాటి నిమిత్తం మనం బాధపడినటువంటి అవసరం లేదు. ప్రభువే మన పక్షముగా ఆయన యుద్ధం చేస్తారు. ప్రభువే ఆయన మరి మనల్ని మరి విజయ పదంలో ఆయన నడిపించి మరి మనల్ని ఆయన మహిమ కొరకు వాడుకునేవారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ. Praise the Lord. Hallelujah. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. Father, we ask you to give us forgiveness for our lack of faith. ప్రభువా, మరి మేము ఆ కలిగి ఉన్నటువంటి అవిశ్వాసాన్ని మీరు క్షమించి, మరి మమ్మల్ని మీరు కరుణ చూపించి, ప్రేమ చూపించి మీ బిడ్డలుగా చేసుకున్నందుకు నీకు వందనాలు. We ask for forgiveness for our focus on our own problems in the world. ప్రభువా, మరి ఇంతకాలము నాయన మా చుట్టూ ఉన్నటువంటి సమస్యల వైపే మేము మా దృష్టిని కేంద్రీకరించి, మీ వైపు మేము దృష్టిని కేంద్రీకరించకుండా మిమ్మల్ని బాధ పెట్టామయ్యా, మమ్మల్ని క్షమించండి. Father, we ask for you to guide us into submission to you. నాయన మరి ఈ రోజు వాక్యం ద్వారా నాయన మరి మీరు మాతో మాట్లాడినటువంటి విధంగా మరి పరిశుద్ధాత్మ ద్వారా మరి నీ మార్గాల్లో నీ వైపు మా దృష్టిని కేంద్రీకరించి మా జీవితాలు ముందుకు సాగిపోవడానికి మాకు నేర్పించినందుకు నీకు వందనాలు. We ask you to guide us into obedience with you. ప్రభువా, నీ మార్గాల్లో నాయన మమ్మల్ని నడిపించండి. నీకు విధేయత, నీ వాక్యానికి విధేయత చూపించే వారంగా, నీ మార్గాల్లో మరి ముందుకు సాగిపోయే వారంగా నాయన మమ్మల్ని మార్చుకోమని మనవి చేసుకుంటూ ఉన్నాం. We ask you to guide us to be your children, walking in faith and obedience. ప్రభువా, మరి నీ మార్గాల్లో మేము జీవిస్తూ మరి నీ బిడ్డలంగా ఈ లోకంలో
మరి నీ యొక్క మరి తండ్రికి పిల్లలు ఎలాగైతే విధేయులు అవుతారో ఆ విధంగా నీకు విధేయులైనటువంటి పిల్లలుగా, నీకు ఇష్టలైనటువంటి పిల్లలుగా మేము లోకంలో ముందుకు సాగిపోవడానికి నీ కృపలో ఇంకనూ మేము ఎదగడానికి నీకు నీ నీ యొక్క మరి ఆ యొక్క మహిమ కొరకు మా జీవితాలు ఉపయోగపడడానికి మీరు కార్యాలు జరిగించమని మనవి చేసుకుంటూ ఉన్నాం. Lord, we ask that we will abide with you 24 hours a day and love you and let you help us to love others. నాయన మా జీవితంలో ప్రతి క్షణము నాయన మరి ప్రతి దినము మరి దినములో 24 గంటలు మరి నాయన నీతో మరి మేము సంబంధం కలిగి నాయన మరి నీతో నాయన మరి సత్సంబంధాన్ని మేము కలిగి నాయన మరి నీతో మరి ఆ యొక్క ముందుకు సాగిపోయే వారంగా శాంతి సమాధానాలతో జీవించే వారంగా మమ్మల్ని మీరు ముందుకు నడిపించమని మనవి చేసుకుంటూ ఉన్నాం. Oh, in the precious name of Jesus, amen. ఈ యొక్క యేసుని ప్రశస్తమైన నామంలో నాయన ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Amen. వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీరు తెలియజేయాలన్న చక్కని వాక్యం మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో బోధించారు. పేతురు గారి యొక్క జీవితాన్ని మన ముందు చూపించి మరి పేతురు వలె మనము ఆ యొక్క మరి ఆయన ఆత్మ అభిషేకాన్ని పొందుకున్న తర్వాత ఆయన జీవితం ఎలా మార్చబడింది, ఆయన ఎలాగ మరి అద్భుతాలు ఆయన వెంబడించాయి, ఎలాగ మరి ఈ లోకంలో ఆయన మహిమ కొరకు ఆయన ఎంతగా వాడబడ్డాడు, అదేవిధంగా మనం కూడా వాడబడ్డాలి. అద్భుతాల వైపు మనం పరిగెట్టడం కాదు, కానీ అద్భుతాలు మన వెనక పరిగెట్టేవిగా ఉండడానికి మన జీవితాలు ఎలా ఉండాలనేటువంటి చక్కని విషయాలు ఆయన బోధించారు. మరి విన్న వాక్యం ఎంతో మరి మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందని మేము నమ్ముచా ఉన్నాం. మరి వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనేటువంటి మరి విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మరి మీరు దయచేసి తెలియజేయండి. మరి ఆ యొక్క మీ కొరకు అయ్యగారు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ వైపే చూచితినే, నీ వెలుగు పొందితినే, నీ వైపే చూచితినే, నీ వెలుగు పొందితినే, అవమానముందను నేను, అబ్బానే నీ బిడ్డను, అబ్బానే నీ బిడ్డను, ఎన్నడు నీ అవమానముందను నేను, అబ్బానే నీ బిడ్డను. కన్నులు నీతిమంతుని చూచుచున్నవి, చెవులు మొరలను వినుచున్నవి. కన్నులు నీతిమంతుని చూచుచున్నవి, నీ చెవులు మొరలను వినుచున్నవి. శ్రమలన్నిటి నుండి విడిపించును, శ్రమలన్నిటి నుండి విడిపించును, అంతము వరకు నడిపించును, అంతము వరకు నడిపించును. అవమానముందను నేను, అబ్బానే నీ బిడ్డను, అబ్బానే నీ బిడ్డను, ఎన్నడూను అవమానముందను నేను. హల్లెలూయా. ఆయన మనల్ని ఎన్నప్పుడు కూడా అవమానపరచడానికి ఆయన ఇష్టపడేటువంటి వాడు కాదు. మనం ఎన్నడూ కూడా సిగ్గుపడే విధంగా ఆయన చేసేటువంటి వాడు కాదు. మనము ఆయన వరకు ధైర్యముగా ముందుకు సాగిపోయే వారంగా మరి ఆయన కోరుకునేటువంటి దేవుడు. మరి పేతురుని నడిపించినటువంటి దేవుడు ధైర్యముగా ఆయన కొరకు, ఆయన మహిమ కొరకు అనేక మంది మరి సాక్షార్థంగా మరి ఈ దినాల్లో మరి ఉన్నట్టు విధంగా బోధకులు లేరు, ఎవరు కూడా ఆయన ముందు మరి యేసుక్రీస్తును వెంబడించినటువంటి వారు లేరు. ఆయనే మొట్టమొదటిసారిగా మరి ప్రభువును వెంబడించి మరి ఒక మాదిరి మరి మనకి చూపించి వెళ్ళాడు. మరి ఆ పేతురు మాదిరి ఎలాగైతే జీవించాడో అదేవిధంగా మనం కూడా జీవిద్దాం అని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడ్డాం. మన జీవితాలు ఆ విధంగా జీవిస్తూ ప్రభువుకు మయంకరంగా మనం జీవిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విన్న వాక్యము ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.
నా ప్రైజ్లాడన్నా. అన్న ప్రైజ్ లాడ్ అన్న, వందనాలన్న. నా మరి నిన్నటి రాత్రితో మా యొక్క ఉపవాస కూడికలు 21 రోజు ముగించబడి జరిగిందన్నా. అన్న అన్న ఈ రోజు చివరిగా ఒక కూడిక పెట్టి మరి నలుగురికి బాప్టిషన్ కూడా ఇచ్చాం ఈరోజు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రభుకే మహిమ. ఆమేన్. అయ్యగారు మీరందరూ కూడా అన్న చక్కగా మరి మా కొరకు ప్రార్థన చేశారు. అందరి బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అన్న మరి రేపు సోమవారం నుండి మరి 5 గ్రామాలలో మరి స్టడీ సెంటర్స్ స్టార్ట్ చేస్తా ఉన్నాము. ఈ విషయాన్ని అయ్యగారికి చెప్పండి అన్న. అలాగే మరి బోర్వెల్స్ కూడా మరి చాలా అవసరం ఈ ప్రాంతంలో. అయ్యగారికి ఆ విషయం కూడా చెప్పండి. ఇప్పుడు ఈ వర్షాకాలం ద్వారా కొంతమంది పాస్టర్ గారులు చాలా ఆర్థికంగా బాధపడుతూ ఉన్నారు, సంఘాల్లో ఆదాయం లేక. మరి కనీసం ఒక 10 మందికి సేవకులకు సహాయపడితే బాగుంటుందని నా ఆశ అన్న. మరి అయ్యగారికి ఈ విషయాన్ని తెలియచెప్పాలని మరి మిమ్మల్ని ప్రేమతో కోరుతా ఉన్నానన్న. మరి మా కొరకు ప్రార్థన చేయండి అన్న. ఓకే అన్న, తప్పకుండా. Pastor Manohar is telling, and he's and past 21 days he's putting special fasting prayer meetings in each church and all the 10 churches, and today the 21 days meeting was over, and this day he 4 people came to Christ and take the water baptism and glorifying God. Praise God for that, and thanks. He's giving a heartful thanks to you for praying for him and for his ministry and his church, and thank you so much for all your prayers and blessings for him and his church. And Amen. yes, and now he's requesting to pray, and he's going to start study centers, tuition centers for the people, children, those who are going to the school. So please uphold in your prayers, and he is planning to start in 5 different villages. With each tuition group we are having 20 to 30 children, and they will be benefited through this study centers in 5 different villages. And please uphold in your daily prayers, and also he's requesting to pray. God will anoint him more and more, and in coming days he will be do mighty things for the God as Peter did. And also please uphold his ministry and his family, and God will protect them and anoint them and use him for his glory, for the extension of his kingdom. Amen. Amen. అన్న తప్పకుండా మరి అయ్యగారు మరి మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు. మరి ఆ విషయాలు మరి మీరు ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటి విషయాలు మీరు ఒక బడ్జెట్ మీరు తయారు చేసి మరి పంపించినట్లయితే మరి ప్రార్థన చేద్దాం. దానికి మా వంతు సహాయం కూడా అందించడానికి మరి ముందుకి వస్తాం అన్న. ఓకే అన్న. అన్న వందనాలు అన్న. వందనాలన్న. ప్రైజ్ లార్డ్ అన్న. అన్న వందనాలన్న. అన్న వందనాలన్న. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలన్న. మీ అందరికి గ్రూప్లో వారందరికీ వందనాలు. వాక్యం ఆత్మీయంగా బలపడటానికి పేతురు గారి ద్వారా చక్కగా చేశారు. వందనాలు. అలాగే మా పాపకి ఎగ్జామ్స్ ఉన్నాయన్న. బీఫార్మసీ చదువుతుంది. ఈ సంవత్సరం 3rd year పూర్తవుతుంది. పాప కోసం పాప పేరు రాణి అన్న. ప్రార్థన ఓకే తప్పకుండా నాయగారి చెప్తాను. పాస్టర్ రమణ is telling, and today's word John Paul, Pastor John Paul is telling today's word is a great blessing for me, and I learned many things from Peter's life, and I really very much learned many things in my life, and we many times we did not follow, and we did not do as Peter did. We see our surroundings, and we don't follow, and we did not focus our sight to God. So this word is that's changing our lives, and
and through this word I decided to follow as Peter followed Jesus Christ and focus my life to God only and not in the things of the world. And also he's requesting to pray for his daughter. She's going to write an exam for the third year of B Pharmacy. So her name is Rani, and please uphold daughter Rani to be a great wisdom. God gave great wisdom and write the exams very well. And in this B Pharmacy third year, her studies, and God will help him and have a good. God will give her good future and through give his wisdom also. Amen. అన్న తప్పకుండా మరి ఆ పాప గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి రాణి గారు మరి చక్కని జ్ఞానం పొందుకుని బీ ఫార్మసీలో ఎగ్జామ్ చక్కగా రాయడానికి ప్రభు తన యొక్క పరలోక జ్ఞానాన్ని మరి ఆ బిడ్డకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. Amen. అన్నా ప్రైజ్ అన్నా. అమ్మా వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్ అన్నా. నా పేరు కృపా సంధ్య, మాది తెలంగాణ కామారెడ్డి అన్న. అన్న 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 మాది అమ్మా చెప్పండి అమ్మా. గ్లోరియస్ మినిస్ట్రీ అన్న మాది. మా కొరకు ప్రార్థన చేయండి. ఇంకా ఈ పరిచయలో నమ్మకంగా పేతురు వలె మేము కూడా ఒక నమ్మకమైన పరిచర్య చేయాలని మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి అన్న. కామారెడ్డి చాలా వ్యతిరేకమైన ప్రాంతము. ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాపై చాలా సార్లు దాడి చేశారన్న. మాకు మందిరం లేదు, స్థలం ఉంది, మందిరం లేదు. దేవుడు ఒక మహిమగల మందిరాన్ని కట్టించాలని, విస్తారమైన ఆత్మను దేవుడు మాకు అనుగ్రహించాలని. ఈ ప్రాంతము చాలా నామకార్థమైన ప్రాంతం అన్న. ఇక్కడ మేము ఇప్పటికీ ఒక రెంట్ హౌస్ లో ఉంటూ ఆరాధన జరిగిస్తున్నాము. ప్రతి వారము మేము డోర్స్ విండోస్ అన్ని క్లోజ్ చేసి ఆరాధన చేయాలి. నాకు ఈ మీట్ ను పరిచయం చేసింది ఇప్పుడు ఈ మీట్ లో మహాలక్ష్మి అనే ఐడితో ఉన్నారు సిస్టర్. ఆ సిస్టర్ నాకు పరిచయం చేశారు. మా ఆశ ఒకటే అన్న, క్రీస్తునందు కొంతమందినైనా పరిపూర్ణతలో నడిపించాలి, అపోస్తుల బోధలోనికి నడిపించాలని మేము ఈ కఠినమైన ప్రాంతంలో పరిచయం చేస్తున్నామన్నా. చాలా అంటే చాలా వ్యతిరేకతలు. మేము మమ్మల్ని ఇంకా ఫాలో అవుతూనే ఉంటారు. ఎప్పుడు ఎక్కడ కొడతారో కూడా తెలియని పరిస్థితుల్లో మేము ఉన్నాము. మా ఆశ ఒకటే, సేవ అంటే సావుకు సిద్ధపడ్డ వాళ్ళము, దేనికి భయపడేది ఏమి లేదు అనుకునే మేము ఇక్కడ పరిచయం చేస్తున్నామన్నా. మాకు ఒక మంచి మందిరం కట్టబడాలి, మేము కూడా నమ్మకమైన పరిచయం చేయాలి అని ప్రార్థన చేయండి. మా పాస్టర్ గారి పేరు ఐజక్, నాకు 2 పిల్లలు. నేను నా కుటుంబం ఒక ఘనమైన పరిచయం చేయాలని, త్వరగా గొప్ప మందిరం కట్టబడాలని ప్రార్థన చేయండి అన్న. థ్యాంక్ యూ. ప్రైజ్ తప్పకుండా అమ్మా. మరి ఆ యొక్క మీరు ఏదైతే ప్రభు నిమిత్తము మరి ఆ యొక్క ప్రాణ త్యాగానికి సైతం కూడా మీరు సిద్ధపడి ఆ యొక్క భయంకరమైనటువంటి ప్రాంతాల్లో మీరు ప్రభు కొరకు నమ్మకంగా మరి ప్రభు పరిచర్లో ముందుకు సాగిపోతూ ఉన్నారో, మరి ప్రభు మీతోనే ఉన్నాడు. మరి ఆ యొక్క మీరు ఎప్పుడైతే మీరు ఆ విధంగా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారో, మరి ఆయన బలం ఇంకా మరి మీ ఎడల పరిపూర్ణమయ్యి ఇంకా మరి ఆయన శక్తి కలిగిన కార్యాలు మీ ప్రాంతాల్లో జరిగి మరి మిమ్మల్ని బహుబలంగా ఆయన మహిమ కొరకు వాడుకోవాలి. పేతురు వలె మరి మిమ్మల్ని ఆయన నిలబెట్టుకుని ఒక గొప్ప వెలుగుగా ఆయన వాడుకోవాలని ప్రార్థన చేస్తున్నామని అయ్యగారికి చెప్తానమ్మా. అయ్యగారికి ప్రార్థన చేస్తారు. Sister Krupa Sanja is coming newly joined today, and Sister Mahalakshmi, and introduce our meeting to her, and today is newly joined in this day, and she is working in Kamareddy, Hyderabad, and in this area so much against the many RSS people are against, and many times they are trying to beat them, and they are trying to stop them, and every day, every moment they are facing problems with them, with the persecution. So they are very much afraid. So please pray for them. And also in the Sundays they will gather in one room, and in a rent room they all close the windows and doors, and they will worship God because they fear. They silently worship God because if RSS, the Hindu activists, anti-Christian forces are knowing they are worshipping here, they will come and stop them and beat them. So this is the situation they are facing in this place, and please uphold. God will strengthen them and help them in this great persecution in Hyderabad's outskirts, Kamareddy area. And please pray for Krupa Sanjarani and her husband, pastor also, Isaac. and Pastor Isaac also.
and they will be stand for God in this critical situation as Peter, and they will be a witness for God in this critical situations. Please uphold their ministry and church in your daily prayers. And also God gave their good land in one place, but they are praying to construct a church in that place. Many people will gather and worship God in that place, and please pray for many believers will come forward and help them to build a church in that place very soon, and they will be protected in one place. They will be glorify God in one place, because the rent houses they are facing many problems. So she is requesting to pray for the church construction work in her area. Yes, sir. అమ్మ తప్పకుండా ప్రార్థన చేస్తాం. మరి దేవుడు మరి ఆ కార్యం ఏదైతే మీరు తలపెట్టారో ఆయన మహిమ కొరకు, మరి ఆయన రాజ్యవ్యాప్తి కొరకు మీ జీవితంలో మరి గొప్ప కార్యాలు జరిగిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Have them read Daniel chapter 3. మరి అయ్యగారు మరి మీ కొరకు మరి దానియేలు రాసిన గ్రంథంలో నుంచి మరి ఆ యొక్క 3వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు చదివి వినిపించాలని ఆయన ఇష్టపడుతున్నారండి. మరి మీరు తర్వాత మరి దానియేలు గ్రంథంలో రాయబడినటువంటి 3వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు చదవాలని మనం చేసుకుంటున్నామండి. ఈ మాటల ద్వారా మరి మీరు ఆదరించబడి మరి ప్రభు పరిచర్యలో ఇంకా ఘనముగా మరి ఆ యొక్క దానియేలు భక్తుని వలె, మరి ఆ యొక్క షడ్రక్ మేషక్ అబేద్నెగోల వలె, అలాగే మరి ఆ యొక్క మరి పేతురు వలె మీరు ముందుకు సాగిపోవాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. పీటర్ అన్న చెప్పండి. చాలా కాలం అయిందండి మనం కలుసుకోవటం, దేవుని కృప వల్ల మనం కలుసుకున్నాం. అన్న అదే చెప్పండి పోయినసారి ఎక్కువ పెట్టామండి చర్చి నిమిత్తాన్ని. అన్న అదే మీరు బాత్రూమ్ ఏదో అన్నారు, అది కట్టేశారన్నా? అవలేదండి, ఇంకా అట్లా ఆగిపోయిందండి. అది మీరు ఇప్పుడు ఎక్స్టెన్షన్ చర్చ్ ఎక్స్టెన్షన్ గురించేనా అది? అవునండి, దాని గురించి. అవునండి అన్న అదే ఓకే అన్న. అదే మీరు మొన్న పెట్టారు, అది అంతా ఎస్టిమేషన్ అంతా పెట్టారు, నేను చూశాను. ప్రార్థన చేస్తున్నాం అన్న, అది దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారు. మరి తప్పకుండా మీరు మరి ఏదైతే మీరు చేయాలని ఆశపడుతున్నారో ఆ విషయాలన్నింటిలో ప్రభు మీకు సహాయం చేస్తారు. మరి ఆ యొక్క మరి మీకు కావలసినటువంటి ఆర్థిక సహాయం మరి ప్రభు తన యొక్క మరి ఆకాశ వాకులు విప్పి తన యొక్క మరి బిడల ద్వారా ప్రేరేపించబడి మరి మీకు పంపించడానికి, ఆ యొక్క వారు ఇవ్వడానికి, ఆ పనిని మరి పూర్తి చేయడానికి ప్రభు మరి కార్యాలు చేయను గాక. ఆమేన్. ఇంకా అట్లా కాకుండా నెలకొచ్చి 6 గ్రామాల్లో మేము సువార్త పరిచయం చేస్తున్నాం అండి. ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో సువార్త చేస్తున్నాం. ఏంటన్నా గ్రామాల పేర్లు? మా ఊరు విలేజ్ వేములర్ అండి. మా విలేజ్ మా ఊరు పక్కన గోవిందపురం ఉంది, కాకరవాయి, నాగులవంచ, ముష్టికొంట్ల, లక్ష్మీపురం, ఖమ్మం, వెంకటాపాలెం. మాకు వచ్చి మినిమం 50 పైన ఉంటాయండి ప్రాంతాలకు. చాలా సంతోషం. మరి ప్రభు మరి మిమ్మల్ని బలంగా మరి ఇంకా అనేక గ్రామాల్లో మరి మీరు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో, పట్టణాల్లో ప్రభు మిమ్మల్ని బలమైనటువంటి సాక్షిగా ఆయన నిలబెట్టి వాడుకోవాలని ప్రార్థన చేస్తున్నా. అయ్యగారికి చెప్తాను, అయ్యగారు కూడా మరి ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ. Pastor Peter is telling God is helping us, God is enabling us in all we do, and thank you so much for all your prayers. And God is extending our ministry in 6 different villages and in our nearer villages, and we are working surrounding 50 miles of our village. And thank you so much for all your prayers and encouragement in our ministry and church. And please uphold, God will use us and God will strengthen us to use many more villages all over Andhra and Telangana, 2 states. And please pray for him in your daily prayers, and God will strengthen him and anoint him and use him for his glory and extension of his kingdom. And తప్పకుండా అయ్యగారు మరి మీ కొరకు ప్రార్థన చేస్తారు. మరి మీరు అనేక గ్రామాలకి మరి ప్రభు కొరకు సాక్షిగా మీరు
పంపబడి మరి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించండి అని ఏదైతే చెప్పారో ఆ మాట ప్రకారంగా మిమ్మల్ని ఈ ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో అంత మాత్రమే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఆ ప్రపంచ దేశాలన్నింటిలో కూడా మిమ్మల్ని ఆయన నిలబెట్టి మరి ఆయన మహిమ కొరకు ఆయన వాడుకొనుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఇంకా అయ్యగారు వందనాలండి. వందనాలమ్మా. పాస్టర్ గారికి అయ్యగారికి అందరికీ వందనాలండి. మరి నా సాక్ష్యం ఏంటంటే మరి ఈరోజు పేతురు గారి గురించి మాట్లాడారు. మరి ఆయన ఆత్మాభిషేకమును పొందుకొని మరి ఆయన ఎంతో అద్భుతమైన సేవ చేశారు. అటు రీతిగా అందరూ కూడా ఆ విధముగా సేవ చేయాలి. మరి అందరి ఆత్మచేత ఆత్మాభిషేకం పొందాలి. ఆత్మాభిషేకం మరి పొందుకొని అనేక మందిని రక్షించడానికి ఆయన ఎలా అయితే మరి చేశారో సేవా పరిచర్లు అందరూ కూడా అంతగా మారు మనసు పొందాలని మరి దేవుని కోరుకుంటున్నానండి. మరి అయ్యగారు చెప్పిన మాటలు మరి అద్భుత రీతిగా అందరి హృదయాలలో మరి నీరు కట్టి పల్లింప చేశారు. ఆమె వందనాలండి. చిన్న సాక్ష్యం ఒకసారి వినాలి. ఎందుకంటే మరి అయ్యగారు నా లాంటి కొరకు ప్రార్థన చేశారు. నేను తీసుకున్న సర్జీ కట్టాలని లాంటి కోసం ప్రార్థన చేశారు. దేవుని కృప బట్టి మన శనివారం రోజు రిజిస్ట్రేషన్ అయిందండి అయ్యగారు. దేవునికి మేము కలిగిన కదా. తర్వాత మా మేనగోడల కొరకు ప్రార్థన చేశారు. బాప్తీసం కొరకు రత్నరాజు కొరకు లావణ్య కొరకు అయ్యగారు ప్రార్థన చేశాడు. మరి దేవుని కృప బట్టి మేనగోడలు అయితే బాప్తీసం తీసుకున్నారండి. రత్నరాజు ఇంకా మారు మనసు పొందలేదు. మరి రత్నరాజు కూడా మారు మనసు పొందాలని ప్రార్థన చేయండి. మరి అయ్యగారు చేసిన ప్రతి ప్రార్థన నా కుటుంబంలో అద్భుతాలు జరిగినాయి. ఎందుకంటే మరి మా అయ్యగారు కూడా ఎన్నో మరి ఇబ్బంది నుంచి ఆయన మరి పెయిన్ నుంచి మరి ఆ యొక్క మరి బ్యాక్ పెయిన్ నడుము మరి ఎక్స్రే తీసినప్పుడు కూడా అయ్యగారు ప్రార్థన చేశారు. ఆ యొక్క నడుము నుంచి దేవుడు సంపూర్ణ స్వస్థత ఇచ్చారు. మరి దేవుడు చేసిన అద్భుత కార్యాలు అయ్యగారు అద్భుతంగా ప్రార్థన చేశారండి. మరి అయ్యగారిలో దేవుని ఆత్మ మరి ఉండి మా కొరకు ప్రార్థన చేశారు. మా కుటుంబానికి మా మనవరాల కొరకు దేవుడు చేసిన అద్భుత కార్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వందనాలండి అయ్యగారు. మరి అక్కడ చర్చి కట్టడానికి మరి ప్లాన్ చేస్తున్నామండి. మా కొరకు ప్రార్థన చేయండి. తప్పకుండా ప్రార్థన చేస్తున్నామమ్మా. దేవుడు మరి ఆ యొక్క ప్రదేశంలో మరి ఆ యొక్క మరి ప్రార్థన చేసినటువంటి రీతిగా చక్కని మందిరాన్ని ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్ ఆమేన్. Sister Mahalakshmi is telling and many never we had this type of message. This is the first time we had and we have to follow as Peter follows and we not following like that. We are missed to follow and concentrate our eyes on God and look unto God. We did not following like that and we are missed many times. We are looking other things in our lives and today you tell about that we must focus on God and God will God's ways, God's word as Peter did and that's really wonderful to us to encourage us and also we must follow this way and this is a great blessing to hear the message every day and have prayers in our lives and through your prayers many miracles are happening in her life and one last week we prayed for her daughter-in-law and son will be came to Christ and accept Jesus Christ but miraculously daughter-in-law gave his heart to God and she take water baptism and please pray for her son Ratan Raj also came to Christ and follow Jesus and accept him as a Lord and Savior Jesus Christ and follow him and take water baptism and many things he experienced through your prayers. Many miracles happened in her life and her husband got back pain and God relieved. You prayed for that, God relieved, God delivered that back pain and he's fully totally all right at this time and he's there praising God for God's miracles in her life and she's giving all glory to God and giving thanks to you for all your prayers and for continuous prayers for her and please uphold her prayer needs in your
daily prayers, and she is planning to build a church in a village near Palkollu, and God will help him and enable her and build a church in that place. Many people come forward and put their hands and join their hands and support that church will be considered for Amen. the glory of Amen. God. Amen. Lord sir. Amen. Praise the Lord, Anna. Praise the Lord, Brother Lalu. ओके प्रार्थना कीजिए सर। एक मेरा जगह से एक नवादा जिला है, एक एरिया है, उसमें उधर करीब 22 को एक नया विश्वासी मिला है, और उधर हम रूम लेने के लिए प्रयास कर रहे हैं, लेकिन अभी एक रूम मिला था लेकिन छोटा था, इसके चलते हम लोग प्रार्थना करिएगा कि इसे बड़ा रूम मिले, और उधर एक परमेश्वर के नवादा जिला में परमेश्वर की महिमा हो, और जब सर आवेंगे तो उन्हीं के हाथ से उन लोग को बपतिस्मा हम लोग देने के लिए प्लानिंग बना रहे हैं। लेकिन थोड़ा सा प्रार्थना करिएगा कि हम और हमारी पत्नी उधर थोड़ा सा जाने के लिए हम असमर्थ हो रहे हैं, क्योंकि मेरे पास सुविधा नहीं है, जिसके चलते मैं बस से अभी उधर जा रहा हूं, और रूम को बड़ा रूम खोजने के लिए प्रार्थना कर रहा हूं। छोटा रूम बना मिला था, लेकिन उसमें हम लोग 10-15 लोग अटेंगे, लेकिन हम सोच रहे हैं कि कम से कम 30-40 आदमी का रूम थोड़ा सा बड़ा मिले, और उसको हम लोग भाड़ा पर लेके हम चलाने के लिए कोशिश कर रहे हैं। इसलिए प्रभु से प्रार्थना करिए कि उधर एक बढ़िया रूम मिले। करीब मेरा जगह से करीब 30 किलोमीटर एक नवादा जिला है, नवादा जिला में एक सिरदल्ला प्रखंड है, उधरे करीब 22-23 विश्वासी एक नया मिला है, प्रभु के ग्रहण कर लिया है, और उनके बीच में जाकर प्रचार कर, इसलिए प्रभु से प्रार्थना। और जब सर आवे इसमें उन्हीं के हाथ से हम उन लोग को चाह रहे हैं बपतिस्मा हो जाए, प्रभु को धन्यवाद देते हैं। Hallelujah. Pastor Lal Amen. is telling and God is enabling us and helping us after your visit. God gave strengthening us and sending to many different villages, and we went to new village and like named Navada, 30 miles away from our village, and started taking a room for rent and starting the church in that place, and we are sharing the God's word, and God gave us 30 believers in this place, and at the time you came to India, you also came to this place and go on this place and visit that place, and they will be very much blessed, and we hope hundreds of people will come to Christ and accept him from this new place, and please uphold, God will bless them and enable them Amen. to share the God's word in many different villages, and for the glory of God, for the benefit of the many people. So thank you so much. Amen. 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 Hallelujah. Thank you, sir. बहुत धन्यवाद. Hallelujah. Thank you, Jesus. Hallelujah. Hallelujah. Thank you, Jesus. जरूर प्रार्थना सर के कहिए कि हमारे पास सुविधा की व्यवस्था परमेश्वर कर दे, कि प्रभु हमको सेवकाई में थोड़ा सा सुविधा मिले, क्योंकि व्यवस्था थोड़ा सा जाने आने के लिए नहीं होने के चलते थोड़ा सा हम बस से अप डाउन होना पड़ रहा है। इसलिए प्रभु से प्रार्थना करिए कि उधर का एरिया में जाकर प्रभु के लोगों के बीच में अच्छा से सेवा मैं कर सकूं। हाँ सर, जरूर हम प्रार्थना करेंगे सर। अब थोड़ा वो कितना होगा, थोड़ा मुझे एस्टिमेशन भेज दीजिए, वो गाड़ी का ऑन रोड प्राइस कितना पड़ेगा और शोरूम प्राइस कितना पड़ेगा, वो थोड़ा मुझे भेज दीजिए, मैं भाई को फॉरवर्ड करूँगा सर। ओके सर। విరిగి నలిగిన హృదయముకు ఆసన్నుడవై నీవు రక్షింతువు. విరిగి నలిగిన హృదయముకు ఆసన్నుడవై నీవు రక్షింతువు. అనేక ఆపదలు కలిగినను, అనేక ఆపదలు కలిగినను, అన్నిటి నుండి నీవు విడిపింతువు. అన్నిటి నుండి నీవు విడిపింతువు. అవమానమొందను నేను, అబ్బానే నీ బిడ్డను, అబ్బానే నీ బిడ్డను. ఎన్నడును అవమానముందను నేను, నీ వైపే చూచితిని, నీ వెలుగు పొందితిని,
నీ వైపే చూచితిని, నీ వెలుగు పొందితిని. ఆయన వైపు చూద్దాం. ఆయన వైపే మన దృష్టిని, పేతురు ఏ విధంగా ఆయన వైపే దృష్టి సారించి, ఆయన వైపే దృష్టి నిలిపి, లోక సంబంధంగా ఉన్నటువంటి విషయాల వైపు, అవమానాల వైపు, అద్భుతాల వైపు, లేదంటే నిందల వైపు, శ్రమల వైపు ఏ విధంగా అయితే ఆయన దృష్టి చూడకుండా ఆయన వైపే చూసి ఆయన ద్వారా ప్రకాశింపబడ్డాడో, అదేవిధంగా మనం కూడా ఆయన వైపు చూసినప్పుడు ఆయన కొరకు ప్రకాశించబడే వారంగా మనం ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అనేక నిందల్లో, హింసల్లో, మరి అవమానాల్లో, మరి ఆ యొక్క ప్రభు మనతో ఉండి మన చేయి పట్టి నడిపించేటువంటి అనుభవాలు మనం ఇంకనూ మన జీవితంలో మనం అద్భుతాలు, ఆశ్చర్యాలు మనం వెంబడించేటువంటి విధంగా ఉంటాయి అనేటువంటిది పేతురు భక్తుని జీవితం ద్వారా మనతో మాట్లాడారు. మరి అదేవిధంగా మన జీవితాలు పేతురు వలె మనం ముందుకు సాగిపోవాలని, పేతురు జీవితంలో జరిగినట్టుగానే ఇంకా అధికమైన కార్యాలు మనం చూడడానికి ప్రభు తన కృపను గ్రహించి తన ఆత్మతో అభిషేకించి మనల్ని ముందుకు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Thank you so much, sir. Thank you so much for sharing this wonderful message, and this word we are really very much encouraged when we read the prayer of the Peter, and in the chapter first chapter second verse, and we must glorify God, we must walk in His ways, and we must trust on Him, and we must go we must do His work for His glory, and we have the wisdom God have, and we have the role model of Jesus Christ in our lives, and because He made a path for us, and we must follow in the very narrow way, and so that is really very much encouraged and blessed us, Lord, blessed us for the glory of God, because one person one time, and because the first we must go in that way. First we must go as Peter go in the, there is no one before him, there is no one along with him in that time. Only Peter is going forward for the glory of God in that time. There is no one as an example in that time. As Peter did, we must also go forward for the glory of God. And thank you so much for sharing this wonderful message to encourage us. Please pray and close this meeting, sir. God, we just thank you for loving us so much. ప్రభువా నాయనా, మరి నాయనా మమ్మల్ని ఇంతగా మీరు ప్రేమిస్తున్నందుకు నీకు ఎంతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. Lord, as we hear the testimonies of people being saved, ప్రభువా మరి ఆ యొక్క నాయనా నీ వాక్యాన్ని విని నాయనా ప్రజలైనటువంటి వారు రక్షించబడుతున్నారు. అనేక మంది నాయనా సువార్తకు నాయనా వారి జీవితాల్లో నాయనా మరి కార్యాలు జరిగి నాయనా నీ వైపు నాయనా వారు వస్తున్నారు అనేటువంటిది విని మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. as we hear of the miracles that are happening, ప్రభువా నాయనా మరి అంత మాత్రమే కాకుండా నాయనా అద్భుతాలు, ఆశ్చర్యాలు నాయనా నీ బిడ్డల జీవితాల్లో నువ్వు జరిగిస్తున్నందుకు నీకు వందనాలు. as we hear the testimony of those that are committing their life to Jesus as Peter and the other apostles did. ప్రభువా నాయనా మరి నాయనా పేతురు వలె నాయనా ఇతర నాయనా అపోస్తలులు, శిష్యులు నాయనా మరి నీ సాక్షులుగా ఎలా జీవించారో నాయనా ఆ విధంగా జీవించడానికి నాయనా వారి జీవితాల్లో నిర్ణయాలు తీసుకొని నాయనా వారు జీవించడానికి ముందుకు సాగడానికి నాయనా మీరు వారిని నాయనా వారి హృదయాల్లో మీరు కార్యాలు జరిగించినందుకు నీకు వందనాలు. Strengthen each one of us, Lord, to walk in faith with you. ప్రభువా నాయనా వారు నాయనా నీ విశ్వాసంలో ముందుకు సాగిపోతూ ఉంటనగా నాయనా మీరే బలపరచండి. నీ మార్గాల్లో నాయనా ఇంకనూ శక్తి కలిగి బలము కలిగి వారు ముందుకు సాగిపోవడానికి మీ సహాయం అనుగ్రహించండి. Lord, I just thank you so much for putting each one of these believers in my life. Thank you, Lord. ప్రభువా నాయనా మరి భారతదేశంలో నాయనా నీ ప్రియమైన సహోదరులను, సహోదరులను నాయనా విశ్వాసులైనటువంటి వారిని నాయనా నా జీవితంలో నాకు పరిచయం చేసి నాయనా మేమందరం ఈ విధంగా సహవాసంగా మేము కలిసి నాయనా నీ కొరకు నాయనా నిన్ను స్తుతించి ఆరాధించి నీ వాక్యాన్ని వినే భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. Lord, put us in the lives of others. నాయనా అలాగే నాయనా మీరు ఎలాగైతే నాయనా మీరు మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేశారో, మమ్మల్ని మీరు మార్చుకున్నారో నాయనా అలాగే
నాయన అనేక మంది నశించిపోయేటువంటి వారిని నాయన ఆకర్షించుకుని నాయన నీ బిడ్డలుగా మార్చుకోవాలని మనం చేసుకుంటూ ఉన్నాం. Lord, we thank you for Manahor having the 21 days of special prayer meetings and the people that were saved. నాయన మనోహర్ గారి నిమిత్తం నాయన నిన్ను స్తుతిస్తా ఉన్నాము నాయన, నీ నామాన్ని గణపరుస్తా ఉన్నాం నాయన. బిడ్డ 21 దినాలు నాయన మరి ప్రత్యేక కూడికలు నాయన జరిపించిన తర్వాత నాయన మరి అనేక మంది నాయన రక్షణ పొందుకోవడానికి నాయన బాప్తిస్మం తీసుకోవడానికి మీరు నాయన ఆ యొక్క గ్రామాల్లో మీరు కార్యాలు జరిపించినందుకు నీకు వందనాలు. He has asked to be anointed more and more by you, Father. ప్రభా నాయన ఇంకను నీ కొరకు నీ మహిమ కొరకు గొప్ప కార్యాలు జరిగించడానికి ఇంకా ఆత్మ అభిషేకము సంపూర్ణముగా బిడ్డ మీద దిగి రావడానికి ఆ బిడ్డ కోరుకుంటుండగా నాయన నీ గొప్ప అభిషేకం నాయన ఆ బిడ్డ మీద నాయన కుటుంబం మీద నాయన పరిచయం మీద మీరు కుమ్మరించి ఘనమైన కార్యాలు మీరు జరిగించుకోవాలని మనం చేసుకుంటూ ఉన్నాం. For the study centers, for the children, Lord, use that for them to hear the word of God and grow. నాయన అలాగే నాయన బిడ్డలైనటువంటి వారు నాయన నీ వాక్యములో వారు ఎదుగుతూ ఉంటుండగా నాయన నీ వాక్యము చేత నాయన వారు నాయన మరి వాక్యాన్ని నేర్చుకుంటూ నాయన మరి నీ కొరకు నాయన ఉపయోగపడేవారుగా నీ యొక్క సేవలో నాయన వారు ముందుకు సాగిపోవడానికి నీ కృప అనుగ్రహించండి. For John Paul, as he wants to commit his life to you completely. నాయన మరి ఆ సహోదరుడు జాన్ పాల్ గారి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం నాయన. బిడ్డను నాయన మరి ఆ బిడ్డ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నీకు సంపూర్ణంగా సమర్పించుకొని పేతురు వలె మరి ధైర్యంతో ముందుకు సాగిపోవాలి, లోకంలో ఉన్నటువంటి వాటి వైపు నేను చూడను అని నిర్ణయం తీసుకుని ముందుకు సాగిపోతుండగా మీ యొక్క సహాయాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించమని మనం చేసుకుంటూ ఉన్నాం. For his daughter Ronnie and the exam for pharmacy. నాయన మరి ఆయన కుమార్తె నాయన రాణి గారు నాయన మరి B.Pharmacy ఎగ్జామ్స్ రాస్తూ ఉంటుండగా మరి 3వ సంవత్సరం నాయన ఆ ఎగ్జామ్స్లో మీరు జ్ఞానం అనుగ్రహించి ఎగ్జామ్స్ బాగా రాయడానికి మీరు సహాయం అనుగ్రహించండి. For Krupa Ronnie for the first meeting in their room. నాయన మరి ఆ యొక్క నాయన ఈ మీటింగ్లో నాయన నూతనంగా జాయిన్ అయినటువంటి నాయన మరి కృపా నాని గారి కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా, నీకు వందనాలు. For the first meeting with us, I'm sorry. నాయన మరి మాతో నాయన మొట్టమొదటిసారిగా మా మధ్యలోనికి మీరు నాయన సహోదరుని నాయన తీసుకొచ్చినందుకు నీకు వందనాలు. As they meet in closed rooms and closed windows, give them the strength that Shadrach, Meshach, and Abednego did to be open with their word. నాయన మరి ఆ విధంగా వారి చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క వ్యతిరేక పరిస్థితులను బట్టి నాయన మరి వారు కిటికీలు తలుపులు అన్నీ మూసుకొని మేము ఆరాధన చేస్తున్నామని వారు చెప్పి నాయన మరి ప్రార్థన చేయమని కోరి ఉంటుండగా నాయన మరి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఎలాగైతే మరి కిటికీలు తెరిచి ప్రార్థన చేశారో ఆ విధంగా నాయన వారు నాయన కిటికీలు తలుపులు తెరిచి నిన్ను ఆరాధించి నిన్ను ఘనపరిచే విధంగా నాయన వారిని నాయన నీ ఆత్మతో అభిషేకించమని మనం చేసుకుంటాం. But guide them at the proper time to open the windows for the gospel to go forward. నాయన మరి ఆ యొక్క భారతదేశంలో ఏదైతే సువార్తకు ఆటంకం జరుగుతూ ఉందో నాయన ఆటంకాలు తొలగిపోయే వరకు నాయన వారు నాయన నీ సన్నిధిలో నాయన కనిపెట్టి నాయన మరి వారు ఆటంకాలు తొలగించబడిన తర్వాత నిన్ను ఇంకనూ మహిమపరిచే విధంగా నేను ఇంకనూ ఘనపరిచి అనేక ప్రాంతాల్లో నీ కొరకు సాక్షులుగా నిలబడాలని వారు ఆశపడుతుండగా వారి ఆశను నెరవేర్చమని మనం చేసుకుంటూ ఉన్నాం. And the timing for them to build a church on the land. నాయన మరి వారు ఏ సమయంలో మరి ఎక్కడ నాయన నీ సంఘాన్ని నిలబెట్టాలో నాయన నీ సమయంలో నాయన ఆ కార్యాన్ని నేను నెరవేర్చుకోమని మనం చేసుకుంటూ ఉన్నాం. For Peter to strengthen and anoint him in his ministry. నాయన అలాగే సహోదరుడు పీటర్ గారి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం నాయన. ఆయన సంఘాన్ని మీరు నాయన మరి అవసరతలన్నీ కూడా మీరు తీర్చండి. నూతన సంఘము నాయన కట్టబడాలి నాయన. అలాగే అతని పరిచర్యలో కూడా మీరు దీవించండి, ఆశీర్వదించమని మనం చేసుకుంటూ ఉన్నాం. For Maha and the miracles that are happening in her life and her desire to live as Peter did with her eyes on Jesus. నాయన మరి సహోదరి మహాగారి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం నాయన. మరి ఆ బిడ్డను నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ ద్వారా నాయన గొప్ప అద్భుతాలు ఆశ్చర్యాలు ఆ బిడ్డ జీవితంలో మీరు జరిగిస్తున్నందుకు నీకు వందనాలు. అలాగే
నాయన ఆ బిడ్డ నాయన మరి పేతురు వలె మరి ఆ యొక్క సంపూర్ణ సమర్పణతో నాయన ముందుకు సాగిపోవాలని ఆశపడుతుంటానుగా నాయన ఈ ఆత్మతో అభిషేకించమని మనవి చేసుకుంటూ ఉన్నాం. Thank you for the miracle in our daughter's life, and we pray for her son for salvation. నాయన మరి మేము ప్రార్థించినటువంటి రీతిగా నాయన మరి మీరు నాయన ఆమె యొక్క కోడలు గారి యొక్క జీవితంలో రక్షణ భాగ్యం అనుగ్రహించి నాయన నీటి బాప్తిస్మం తీసుకోవడానికి మీరు నాయన కార్యం జరిగించారు నాయన. అలాగే కుమారుడు రతన్ రాజు కూడా రక్షణ అనుభవాన్ని పొందుకొని నీ యందు ముందుకు సాగిపోవడానికి సహాయం చేయమని మనవి చేసుకుంటూ ఉన్నాం. Oh, for the building of the church, Lord, we pray for your timing on that church also and the support. నాయన పాలకులు పరిసర ప్రాంతాల్లో నాయన మరి ఒక చక్కని దేవుని సంఘం కట్టబడాలని వారు ఆశపడుతూ ప్రార్థన చేస్తూ ఉంటుండగా నీ సమయంలో నాయన మరి ఆ కార్యాలన్నీ కూడా నాయన మరి చక్కగా నెరవేర్చి అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా కార్యాలని మహిమకరంగా నాయన మీరు జరిగించాల్సిందిగా మనం చేసుకుంటూ ఉన్నాం. Oh, we thank you for Lalo and the ministry in Gaia and the new church where 30 believers. నాయన మరి ఆ యొక్క లాలు గారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం నాయన. ఆ గయా ప్రాంతాల్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో నయాగఢ అనేటువంటి గ్రామంలో నాయన నూతనంగా మరి సంఘం ప్రారంభించడానికి ఆ బిడ్డను నువ్వు నాయన మరి అభిషేకంతో నడిపిస్తా ఉన్నావు. మరి 30 మంది నూతనమైనటువంటి విశ్వాసులను అనుగ్రహించావు నాయన. నీకు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. Oh, Lord, I am just so blessed to be a part of the ministry in India. నాయన మరి ఆ యొక్క నాయన మరి నన్ను కూడా నాయన ఈ యొక్క ఆశీర్వాదకరమైనటువంటి భారతదేశంలో జరిగే పరిచర్లో నన్ను కూడా ఒక పాలి భాగస్థుడిగా మీరు వాడుకుంటున్నందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. Pour your blessings out. Pour your Holy Spirit out. Pour your wisdom and mercy and grace out on all of our pastors and family. నాయన మరి నీ పరిశుద్ధాత్మ అభిషేకము సంపూర్ణంగా నాయన దైవ సేవకుల యొక్క జీవితాల్లో నాయన మరి ఆ యొక్క పాస్టర్ గారి యొక్క జీవితాల్లో వారి కుటుంబాల్లో నాయన వారి సంఘాల్లో మీరు జరిగించి నాయన నీ నామానికి నాయన మహిమ తెచ్చుకోవాల్సిందిగా మనవి చేసుకుంటూ ఉన్నాం. Thank you, Lord, for loving us. In Jesus' name, amen. నాయన మరి ఆ యొక్క మీరు మమ్మల్ని ఎంతో శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ నాయన మీ కొరకు సాక్షులుగా నిలబెట్టి వాడుకుంటున్నందుకు నీకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ యేసు నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ 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 Amen. Thank you so much, sir, and we are really blessed to have you today. And next week we will come 1 hour before and 5:30 our time maybe next Tuesday for the North Indian people, and maybe that will be 6:30 our time, I think. Yes, sir. Okay. Yes, sir. Well, it's an hour and a half. So if you do 5:30, it will be 7 o'clock, which will work great. Yes, sir. Yes, sir. What is the present time, sir, in your area? It is 10 o'clock. 10 o'clock. Maybe. And you're at 8:30. 8:30, sir. So we have to start at 10 o'clock, 7 o'clock, 6:30 your time. Well, your time, you're going to start at what time? We will start at I think it is 5:30, sir. Evening 5:30. Well, that will be 7 o'clock my time. Yes, sir. Yes, sir. Maybe. 5:30 India, 7 US. Okay, sir. Okay. Okay, we will start at 5 o'clock. Maybe it is good. Okay, and then Friday, can we do the same time? Yes, sir. Yes, sir. Yes, sir. We will try, sir. We will try. We will see how many people will come, because the time change 1 hour before means many people confuse. So we will see. Okay, well, let's do Tuesday and then we'll talk about Friday. Yes, sir. Yes, sir. Okay. Okay, sir. We will start at 5 p.m. India time. Yes, sir. Okay, sir. Okay. Okay, sir. Okay. What? Okay. Can we do 5:30? Yes, sir. Okay, okay, sir. 5:30. Okay, 5:30 Tuesday and 7 o'clock my time. Okay, sir. Okay. Okay, sounds sir. great. Thank y'all. Thank you, sir. Thank you so much. Amma vandanalama. Thank you, sir. I love all of you. Thank you, sir. ఎన్నిగంటలకు స్టార్ట్ అవుతుంది ఇండియాలో అయ్యగారు? అదే మీకు తెలియజేస్తానమ్మా. 5 గంటలకి స్టార్ట్ అవుద్దాం. మంగళవారం ఒకటే బయటికి వెళ్తున్నారంట అయ్యగారు.
ఒకరోజే 5:30కి 5:30కి పెడదామంటున్నారు వచ్చే మంగళవారం. మామూలుగా దాన్ని బట్టి తర్వాత ఆలోచిద్దాం అంటున్నారమ్మా. వందనాలు. ఓకే సార్. అయితే మాకు మీరు టైం చెప్పండి. నాకు ఇక్కడ ఇండియాకి ఇక్కడికి 2 గంటలు నాకు తేడా అండి. అలాగమ్మా, టైం తెలియజేస్తాం. ఇండియా. అలాగమ్మా, తప్పకుండా టైం అది మీకు తెలియజేస్తాం ముందుగా అమ్మా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. Okay, thank you. థ్యాంక్ యూ పాస్టర్ గారు. థ్యాంక్ యూ సార్. అయ్యా వందనాలు. వందనాలు సార్. వందనాలు. ప్రైజ్ లార్డ్. వందనాలు. థ్యాంక్ యూ.